తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య సుప్రసిద్ధ గీతావధాని, వ్యక్తిత్వ వికాస నిపుణులు, స్వార్థ భారతి అన్నటువంటి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారు మన మధ్య ఉన్నారు. ఆయన ఒక పారిశ్రామికవేత్తగా సంచలనాలు సృష్టించి భారతదేశంలోనే మొట్టమొదట ఈ రైల్వేకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు స్థాపించి మరి ఆ విధంగా ఎన్నో సేవలు చేసినటువంటి ఆయన స్వార్థ భారతి సంస్థ ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్థులకు, లక్షల మంది ఉపాధ్యాయులకు, ప్రభుత్వేతర సంస్థలలో పనిచేసేటువంటి ఉద్యోగులకు, కార్మికులకు ఎంతో మందికి ఆయన భగవద్గీత యొక్క సారాంశాన్ని సత్య శోధన అనేటువంటి ఒక పుస్తకము ద్వారా సత్య శోధన శక్తి సాధన అన్నటువంటి అమూల్యమైన అపూర్వమైనటువంటి ప్రపంచంలో ఎవరూ రాయనటువంటి ఈ పుస్తకము ద్వారా ప్రసారము చేస్తున్నటువంటి, ఒక మాటలో చెప్పాలంటే ప్యాంటు షర్టు తెల్లని చొక్కా ధరించినటువంటి ఒక యోగి, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి భగవద్గీత యొక్క జ్ఞానాన్ని ఉచితంగా ఈ ప్రపంచానికి పంచుతున్నటువంటి కర్మయోగి, ఆయన జ్ఞానయోగి, కర్మయోగి. అటువంటి డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారు ఇవాళ మన స్టూడియోలోకి వచ్చి ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, భగవద్గీత పైన అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇస్తూ ఉంటారు మీరు. అయితే మరి భగవద్గీత యొక్క ఎసెన్స్, మరి మీ యొక్క ప్రచారం, వీటన్నిటినీ తెలుసుకునే ముందు మీ యొక్క నేపథ్యం ఏమిటి? మీ తల్లిదండ్రులు ఎవరు? మీరు ఎక్కడ పుట్టారు? ఎక్కడ చదువుకున్నారు? మొదలైనటువంటి విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఇవన్నీ సాధారణంగా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటూనే ఉంటుంది. నేనేమో గుంటూరు దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్న చెమ్మళ్ళమూడి అనే విలేజ్లో, మా విలేజ్ అది. సో మదర్కి ఫాదర్కి నేను 13వ సంతానం. మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. మదరు ఆదెమ్మ అంటారు. మా నాన్నగారి పేరు నాగయ్య, ఎడ్లపల్లి నాగయ్య. 5వ తరగతి 3 సంవత్సరాలు చదివాను. 3 సంవత్సరాలు. ఎందుకంటే మా ఊళ్ళో 6వ తరగతి లేదు. అందుకని తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు పచ్చల తాడిపర్రు అనే ఊళ్ళో చదువుతుంటే నన్ను కూడా తీసుకెళ్ళి మునిపల్లి అనే ఊళ్ళో నుంచి డైలీ వెళ్ళి పచ్చల తాడిపర్రు అనే హై స్కూల్కి ఫస్ట్ ఫార్మ్, సెకండ్ ఫార్మ్, 6th, 7th క్లాసెస్ అక్కడ చదివి తర్వాత మా అక్క వాళ్ళు గుంటూరు షిఫ్ట్ అవ్వడం వల్ల గుంటూరు నేను కూడా షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి SSLC 11th క్లాస్ వరకు గుంటూరులో మాజేటి గురవ హై స్కూల్లో అనే దానిలో చదివి అక్కడి నుంచి PUC 1 year ఆంధ్ర లైలా కాలేజ్ విజయవాడ. అక్కడి నుంచి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ. కాకినాడలో చదివారు 5 సంవత్సరాలు. అంటే కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ బ్రాంచ్ తీసుకున్నారు? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. అంటే అప్పట్లో దానికి బాగా డిమాండ్ ఉంది. అందులో నాకు సెలక్షన్ వచ్చింది కాబట్టి ఇన్సిడెంటల్గా ఇప్పుడు నా వైఫ్ కూడా జ్యోతి, మీ ఇద్దరం క్లాస్మేట్స్ 5 years. సో ఇంజనీరింగ్ అవ్వగానే మ్యారేజ్ అవ్వటం. అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేకపోతే మామూలుగా అరేంజ్ మ్యారేజ్? ఇంకా క్లాస్మేట్స్ అంటున్నారు. క్లాస్మేట్స్ ఒకళ్ళ గురించి ఒకళ్ళు పూర్తిగా తెలుస్తుంది కాబట్టి అవగాహనతో కూడిన ప్రేమ. అంటే మీరు ఇప్పుడే యాక్టివ్గా ఉన్నారు, అప్పట్లో ఇంకా యాక్టివ్గా ఉంటారు కాబట్టి. యాక్టివ్గా ఉన్నాను కాబట్టి చిక్కాను వాళ్ళకి. అయితే పెళ్లి చేసుకున్నా అంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక్కరేనా గురువు గారు? 4 బ్రదర్స్ నాకు. చిన్నన్నయ్య కూడా నాకన్నా 10 సంవత్సరాలు పెద్ద. మొత్తం 13 సంతానం అయితే 13 మందిలో 5 మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. నాకు వచ్చేసి. మీరు ఎన్నో వాళ్ళు? 13లో నేను లాస్ట్. 13లో లాస్ట్. మా లాస్ట్ బ్రదర్ కన్నా 10 సంవత్సరాలు చిన్న. అక్కడ నుంచి ఇంజనీరింగ్ చదివిన తర్వాత హైదరాబాద్ రావటం, ECLలో జాబ్ వచ్చింది, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, 1972. అప్పుడు మా మిస్సెస్ ఏమో కమలా నెహ్రూ పాలిటెక్నిక్లో లెక్చరర్గా జాయిన్ అయింది. నేను ECLలో జాయిన్ అయ్యి
81 ఆ ప్రాంతంలో అనుకోకుండా నలుగురు కలిసి ఏదో మాట్లాడుకుంటాం. అంటే మీరు ఈసీఎల్లో ఇంజనీరింగ్గా పనిచేస్తున్నారు. తర్వాత మీరు ఆ ఉద్యోగాన్ని వదిలేసి స్వతంత్రంగా బిజినెస్ ఇండస్ట్రీ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అంటే వేరే నాకు బిజినెస్ డబ్బులు సంపాదించడం వీటి మీద పెద్ద ఆసక్తి కానీ ఏది ఎక్కువేం లేదు. కానీ అప్పుడు వర్క్ ఎక్కువ ఉండేది కాదు. అక్కడ నేను R&Dలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉండేవాడిని. అక్కడ వర్క్ సఫిషియెంట్ వర్క్ లేకపోతే తర్వాత మనకి కంపెనీల్లో కూడా విలువ ఉండదు కదా. మనం మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఏదో కారణం వల్ల నాకు మంచి ప్రాజెక్ట్స్లు లేకపోవటం, ఈసీఎల్ లోపల వేరే డివిజన్ మార్చుకొని వర్క్ కోసం కూడా ప్రయత్నం చేసే 1 year అట్లా. ఇంతలో వేరే వాళ్ళు మనం బయటికి వెళ్ళి ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు కదా అని అంటే ఆ ఐడియాతో బయటికి రావడం జరిగింది. కానీ బిగినింగ్లోనే తత్మా వాళ్ళతో వేరే సమస్యలు రావటం వల్ల నాకు నేనే పెట్టుకోవాలి. ఓన్గా అంటే రైల్వే పార్ట్స్కి సంబంధించిన బిజినెస్, రైల్వే కంట్రోల్ సిస్టమ్స్, రైల్వే ఎలక్ట్రానిక్స్, డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అంటారు. అంటే డీజిల్ ఇంజిన్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి ఎలక్ట్రిక్ నుంచి మోటార్స్ రన్ అవుతుంటే ఆ మొత్తాన్ని కంట్రోల్ చేసే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ BHEL ECL వాళ్ళు చేసేవాళ్ళు. కొన్ని ఐటమ్స్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు. సో ఆ ఇంపోర్ట్ చేసే ఐటమ్స్ని నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి సప్లై చేయటం వల్ల గ్లోబల్ టెండర్స్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా గుర్తించి నాకు 89లోనే 82లో యాక్చువల్గా ఇండస్ట్రీ స్టార్ట్ అయింది నాది. 89లోనే ప్రతి సంవత్సరం ఇండియా మొత్తంలో ఉన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కొన్ని లక్షలు ఉంటాయి. అటన్నిటిలో ప్రతి స్టేట్ నుంచి రికమెండేషన్స్ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ నేషనల్ అవార్డ్స్ ఇస్తారు. ఆ 89లో ఉన్న హైయెస్ట్ నేషనల్ అవార్డు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా చేతుల మీదుగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. చాలా గ్రేట్ అచీవ్మెంట్. అదేంటంటే ఆ రోజుల్లో ఏంటంటే ఈ డైరెక్ట్గా R&D బ్యాక్గ్రౌండ్ నుండి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు తక్కువ, పెద్ద పెద్ద ECL BHEL తప్ప. కాబట్టి నేను స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేయటం వల్ల నేను సక్సెస్ఫుల్గా చేయగలిగాను. ఏది BHEL వాళ్ళు కూడా చేయలేనిది ఏంటంటే వాళ్ళు అంత కాన్సన్ట్రేషన్ ఉండదు ఆ పర్టికులర్ మీద. దానివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ కొంచెం సేవ్ అవ్వటము, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అవ్వటము, ఆ క్రైటీరియాల వల్ల నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత 91లో ఇండస్ట్రీస్ అన్నీ కూడా అసోసియేషన్స్ ఉంటాయి. ఈ అసోసియేషన్స్ అన్నీ కలిసి ఒక కాన్ఫెడరేషన్ అని నేషనల్ లెవెల్లో ఒక బాడీ ఉంటుంది. అది మద్రాసులో ఉంది. వాళ్ళు 91లో అవుట్ స్టాండింగ్ అవార్డు ఇచ్చారు ఆ పర్టికులర్ ఇయర్కి. సో దాంతో ఇంత అవార్డ్స్ వచ్చినాయి, ఇంత సక్సెస్ఫుల్ వచ్చింది, ఇంకా ఎందుకు అని ఇక ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నటువంటి మీరు ప్రీస్ట్గా మారిపోయింది. అక్కడ నుంచి ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చారు. అంటే ఒక కారణం ఏంటంటే నాకు అంతకుముందు నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి సర్వికల్ స్పాండిలైటిస్ పెయిన్ ఉండేది. అంటే రైట్ హ్యాండ్ అంతా కంటిన్యూస్గా స్క్వీజింగ్ పెయిన్, తర్వాత బ్యాక్ పాయింటెడ్ పెయిన్ ఉండేదన్నమాట. సో ఏదున్నా లేకపోయినా వర్క్ చేసుకుంటానే వెళ్ళాలి కదా, అందుకని కొంచెం ఎక్స్ట్రా స్ట్రెయిన్ అనిపించింది. అదర్వైజ్ అన్ని ఫేవరబుల్గానే ఉన్నాయి. ఆ రోజుల్లో టెక్నికల్ పర్సన్గా రైల్వేస్ వాళ్ళు అంతా రెస్పెక్ట్ బాగా ఇచ్చేవాళ్ళు. కొంచెం ఎక్స్ట్రా స్ట్రెయిన్ అయింది, కానీ సక్సెస్ఫుల్ అవటం జరిగింది. ఇంతలో నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి, ఇంకేం కావాలి అని ఆ రోజు నుంచి డిటాచ్ అయిపోయి అంటే బాహ్య ప్రపంచం డిటాచ్ అయ్యి మీరు ఆధ్యాత్మిక ప్రపంచానికి అటాచ్ అవ్వటం. ఇంతలో మా ఫ్రెండ్స్ ఆ రోజు పార్టీ అడిగితే నేషనల్ అవార్డు వచ్చినప్పుడు 25,000 క్యాష్ కూడా ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. పార్టీ ఇచ్చినప్పుడు మాకు కూడా ఏదన్నా సజెస్ట్ చేయండి అంటే నేను ఒక ప్రోడక్ట్ సజెషన్ చేశాను. అది వాళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు. చాలా హైలీ టెక్నికల్ పీపుల్ మా ఫ్రెండ్స్, ఈసీఎల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా. సో దాంతో ఆ కంపెనీలో నాకు ఎంతో గౌరవంగా ఆనరీ డైరెక్టర్ కూడా ఇవ్వటం జరిగింది రెస్పెక్టబుల్గా. అది కొన్ని వేల 3,000 4,000 అప్పుడు చాలా స్మాల్ లెవెల్లో ఉండే కంపెనీ ఇప్పుడు వాళ్ళ స్వయం కృషి ద్వారానే 3,500 కోట్ల టర్న్ ఓవర్. వందే భారత్ ఎలక్ట్రానిక్ కంపెనీ ట్రైన్ అంటారే, మీ యొక్క ఐడియాస్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అట్లా నేను దారి చూపించడం జరిగింది. నేను చేసిన ఒక బీజం వేశారు. అయితే వందే భారత్ ఎలక్ట్రానిక్ ట్రైన్ అంటారు కదా, అది ఎంటైర్ ఎలక్ట్రానిక్స్ డెవలప్డ్ బై మా ఫ్రెండ్స్.
సో ఆ విధంగా భౌతిక ప్రపంచంలో అద్భుతాలు సాధించారు మీరు. ఎలక్ట్రానిక్ అంటే గురువు గారు అది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేశాను కదా అనే ఇది సాటిస్ఫాక్షన్, అది మెయిన్గా. సరే గురువు గారు, మరి ఈ యొక్క భగవద్గీత అంటే ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసం గ్రంథాలలో అత్యున్నతమైనది భగవద్గీత అని అనేకమైన యూనివర్సిటీలు, విదేశీ యూనివర్సిటీల్లో కూడా ప్రవేశపెట్టి బోధిస్తూ ఉన్నారు. అంటే భగవద్గీతను పరిపూర్ణంగా చదివి దాన్ని ఆకలింపు చేసుకుని దాన్ని ప్రచారం చేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కొంచెం మంది ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ మంది వస్తారు. కానీ మీరు అప్పట్లోనే భగవద్గీతని నేర్చుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఒకటేమో అసలు సిద్ధ సమాధి యోగా అనే దానిలో నేను నా ప్రవేశం జరిగింది ఫస్ట్ స్పిరిచువల్గా. ఇప్పుడు ఏ కంపెనీని అయితే నేను రైల్వేస్కి ఇంట్రడ్యూస్ చేశానో ఆ కంపెనీలో జనరల్ మేనేజరు ఈ సిద్ధ సమాధి యోగా కోర్స్కి రిజిస్టర్ చేసుకున్నారు పేరు. నాకు కూడా చెప్పేది, అయితే నేను కూడా వస్తాను అని అంటే ఇద్దరు గురూజీ సిద్ధ సమాధి రిషి ప్రభాకర్ అంటారు, ఆయన ఏర్పాటు చేసిన ఇది ఫౌండర్ అన్నమాట ఆయన. అయితే దాంతో ఆయన రాలేదు, నేను అటెండ్ అయ్యాను. ఆ విధంగా మలుపు. కాకపోతే ఆ 13 రోజుల కోర్సు ఏఎంసీ అనేది ఒక 3 days అటెండ్ అయిన తర్వాత ట్రెమెండస్గా మానసికంగా ప్రశాంతత అనేది నాకు బాగా అనిపించేసి ఇమీడియట్గా నాకు తెలిసిన మా ఆఫీస్లో కొంతమందిని వాళ్ళని కూడా నెక్స్ట్ బ్యాచ్లో చేర్పించడం, తర్వాత నేను కూడా మాటి క్లాసులు అటెండ్ అవ్వటం, తర్వాత వితిన్ 6 months లోపలే ఆ టీచర్స్ నా ఇంట్రెస్ట్ చూసి కొన్ని చిన్న క్లాసులు డైరెక్ట్గా నాకు ఇచ్చేవాళ్ళు, అన్నీ చెప్పమని. సో అట్లా వితిన్ నో టైం 1 year లోపలే నేను రెగ్యులర్ టీచర్ కూడా అయిపోవడం జరిగింది. అట్లా మోటివేటర్ కూడా అయిపోయారు. తర్వాత అదే కాకుండా మామూలు SSY క్లాసులు టీచరే కాదు, ఏఎంసీ అనే అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ అని 3 days కోర్స్ ఉంటుంది, సైలెన్స్ కోర్స్ అనమాట. అది దానిలో అవి కూడా నేను కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా ఇనిషియేటివ్ ఇంట్రెస్ట్ వల్ల అనమాట, అంతే. ఇక దాని తర్వాత ఈ భగవద్గీత పరిచయం ఎట్లా జరిగిందంటే, ఈ SSY క్లాసులు సిద్ధ సమాధి యోగా క్లాసులు చేసే ఆ టైంలో యుగంధర్ రెడ్డి గారని ఈ మేధా సర్వోడ్రైజ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆయన కృష్ణానంద మఠం, శ్రీ కృష్ణానంద మఠం, దిల్సుఖ్ నగర్, స్వామీజీ చేసే ప్రవచనాలు మధురా నగర్లో జరుగుతుంటే వెళ్దామంటే నేను కూడా వస్తానంటే మార్నింగ్ ఈవినింగ్ అటెండ్ అయ్యాం 12 days. అప్పుడు బీజం పడింది, అంటే భగవద్గీత. కానీ సిద్ధ సమాధి యోగాలో నేర్చుకున్నది ఇక్కడ చెప్తుంది, రెండు ఒకదానికి ఒకటి సపోర్టింగ్ అయినాయి, కానీ ఇది వేరు అది వేరుగా అనిపించాల. ఇంకా క్లారిటీ పెరుగుతుంది. నేను అంతకుముందు తెలుసుకున్న దానికి రెండు ఒకదానికి ఒకటి సపోర్ట్ అయినట్టుంది. సపోర్ట్ అయ్యేసరికి ఇంకా ఆనందంగా ఉండి నేను ఆ క్లాసులు చెప్తుంటే శ్లోకాలు చాలా వరకు నేర్చుకున్నాను. ఇప్పుడైతే 700 శ్లోకాలు వచ్చు. 700 శ్లోకాలు ఇప్పుడు నేర్చుకొని గీతావధాని ప్రపంచంలో మొట్టమొదటి గీతావధాని అయిపోయారు. అది అంతటి ఇష్టంగా ఉన్నాయి కాబట్టి అనుకోకుండా. ఇక్కడ ఒకటి గురువు గారు, మీరు మీ జీవిత ప్రయాణాన్ని బట్టి చూస్తే ఏ సబ్జెక్టులోకి వెళ్ళినా చాలా డెప్త్గా వెళ్ళడము, డేర్నెస్గా వెళ్ళడము, కొత్తదనాన్ని, అంటే మీదైనటువంటి ఒక కొత్తదనాన్ని చూపించాలనేటువంటి ఒక దృక్పథం మీలో నాకు ఆ యాటిట్యూడ్ నాకు కనిపిస్తుంది. అంటే ఒకటండి, ఇప్పుడు కాలేజీలో చదివే రోజుల్లో కూడా నాకు కొన్ని విషయాలు బాగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇప్పుడు మేము కాలేజీ వదిలిపెట్టి 52 సంవత్సరాలు అయింది. మా బ్యాచ్ వాళ్ళు ఈ మధ్య కలిసాము, లాస్ట్ ఇయర్ కూడా కలిస్తే అప్పుడు నా గురించి వాళ్ళు, మోహన్ రావు ఎప్పుడు చదివేవాడు కాదు, పుస్తకం తీసి, కానీ ఎప్పుడు క్లాస్లో నెంబర్ 1, 2, 3 ర్యాంకులో ఉండేది కాదు, తక్కువ వచ్చేది కాదు. సొంత క్లాస్మేట్స్ అట్లా అంటారు, వేరే వాళ్ళు తెలిసి తెలియక అంటారు. ఇప్పుడే తెలుస్తుంది 701 శ్లోకము ఏది పట్టుకున్నా ఇష్టంగా. అంటే అప్పుడు నేను చదవకుండా మార్కులు వచ్చినాయి, అప్పుడు నేను చదవకుండా మార్కులు వచ్చినాయి అని కాదండి, నాకు ఎప్పుడు బాగా ఇష్టం ఉంటుందో అప్పుడే చదివేవాడిని. అది ముఖ్యంగా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్త పుస్తకాలు ఉంటాయి కదా, కొత్త పుస్తకాలు ఉన్నప్పుడు నిజంగా చూడాలనిపిస్తుంది ఏంటి సబ్జెక్ట్ అని. ఫస్ట్ క్వార్టర్లోనే ఐ యూజ్ టు కంప్లీట్ ది ఎంటైర్ సబ్జెక్ట్. అది ఎప్పుడు ఈవినింగ్ కాలేజీ నుంచి రాగానే క్లాస్లో చెప్పినవి అంతంత మాత్రంగా ఉంటాయి, పైన ఉంటాయి, లైట్గా ఉంటాయి, ఏదో సగం పెట్టి పెట్టకుండా, ఇది ఆహారం పెట్టి పెట్టకుండా ఉంటే అట్టుంటుందో అట్లా ఉండేది. అందుకని రాగానే పుస్తకం తీసేవాడిని, ఏంటి వాళ్ళు అటు చెప్పారు ఇటు ఉందని మొదలెడితే ఆపేవాడిని కాదు. సో ఆ టైంలో ఎవరు చదివేవాళ్ళు కాదు, అందరు పెత్తనాలు చేసి వచ్చేవాళ్ళు. నేను చదివిన 1.5 hour కూడా ఎవరు నన్ను గమనించేవాళ్ళు కాదు, నేను సీక్రెట్గా చదవాలా. కానీ మనస్ఫూర్తిగా చదవటం వల్ల తర్వాత నేను చదివానని మర్చిపోయేవాడిని,
కానీ చదివిన విషయాలు ఎప్పుడు మర్చిపోయేవాడి కాదు. అది అన్కాన్షియస్ స్టేజ్లో ఉండి ఇష్టంగా చదివి ఇష్టంగా చదవటం వల్ల ఏది కష్టమైన స్టేజ్ ఎప్పుడు అనిపించలేదు. నేను చదివాను కష్టపడ్డాననే భావన ఎప్పుడు నాకు రాలేదు. అంటే అక్కడే వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడ్డాయి మీకు. అది అంటే ఆ తర్వాత అంటే అన్లిమిటెడ్ మెమరీ పవర్ ఉంటుందని మన పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్తున్నారు కదా. అది ఎప్పుడు సాధ్యం? మనసు పెట్టినప్పుడు. అది మనం గమనించేది, చూసింది కానీ విన్నది కానీ వెళ్ళి మనసు లోపల కూర్చుంటుంది. పైన చూస్తే లోపల కూర్చోదు కదా. అంటే ఎంత ఇష్టంగా చదివితే అంత ఆనందంగా ఉంటుంది, టైం తెలియకుండా ఉంటుంది, టైం తెలియదు, ప్లస్ ఇన్వాల్వ్ అయిపోయి తీసుకున్నది ఏది మర్చిపోం. టైం తెలియదు కాబట్టి నేను చదివాను అనే సంగతి కూడా మర్చిపోతాం. అదే గురుగారు, దీన్ని బట్టి అంటే ఒక సాహిత్యంలో కూడా అంతే. ఇప్పుడు అవధానాల్లో కానీ, ఇప్పుడు అవధానాల్లో అంటే ఏమిటంటే ధారణ. అందుకని పిల్లలకు నేను చెబుతుంటా, కష్టపడి మార్కుల కోసం చదవద్దు, నేర్చుకోవడం నీ సహజం, నేర్చుకోవడం నీ సహజం, నేర్చుకునే శక్తి అన్లిమిటెడ్గా ఉంది, సహజం. కానీ అన్నం తినడానికి ఎవరు కష్టపడి తినరే, అలానే నేర్చుకోవడం అనేది సహజం. నీ అన్నం తినే ఆకలి లిమిటెడ్గా ఉంటుంది, ఎక్కువ తింటే ఆయాసం వస్తుంది. అదే జ్ఞానాన్ని స్వీకరించే ఆకలి అన్లిమిటెడ్గా ఉంది. జ్ఞానం పెరిగిన కొద్దీ జ్ఞానాన్ని స్వీకరించే కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది, ఇష్టం పెరుగుతూ ఉంటుంది. అన్ని ఇది ఆనందదాయకమైంది. ఇది ఆనందదాయకంగా భగవద్గీతను కూడా నేర్చుకున్నారు. నేర్చుకునడమే కాకుండా అదే దాన్ని పరిశోధన చేసి ఏది ముఖ్యం, నేనా నాదా, సత్య శోధన శక్తి సాధన అనే వ్యక్తిత్వ వికాసానికి పునాదైన ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశారు. ఇది చూసినప్పుడు అంటే ఇది చదివిన ఎవరికైనా సరే ఇది ఏమిటంటే ఒక భగవద్గీత అనేటువంటి ఒక సాగరాన్ని చిలికి అందులో నుంచి తీసినటువంటి అమృతం లాగా ఉంది ఇందులో వాక్యాలు. అంటే ఇందులో మైండ్కి సంబంధించి కానీ, మనసుకు సంబంధించి, బుద్ధికి సంబంధించి, అదేవిధంగా సంపూర్ణ శక్తితో జీవించడం అంటే ఏమిటి, ముందుగా భయాలన్నీ ఎట్లా పోగొట్టుకోవాలి, అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనే అద్భుతమైనటువంటి ఈ పుస్తకాన్ని రాశారు. దీనికి చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, వెంకటరామరెడ్డి ఆయన జస్టిస్ ఏమో వెంకటేశ్వర రెడ్డి అనమాట, హైకోర్టు జడ్జి, ఆయన ఫార్మర్ జ్యుడిషియల్ మెంబర్ కాట్ న్యూఢిల్లీ. అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు దీని గురించి అద్భుతంగా రాశారు. జస్టిస్ చంద్రకుమారు. అంటే ఇక్కడ అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణ గారు కూడా దీనికి ముందు మాట రాశారు. కేవి రమణాచార్య గారు రాశారు. జస్టిస్ చల్ల కోదండరామ గారు రాశారు. ఇలా ఆనాటి జస్టిస్ బి చంద్రకుమార్ గారు రాశారు. ఆనాటి మరి మాణిక్యాలరావు మంత్రి. అంటే అనేక రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ పుస్తకంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు, ప్రాణాయామం మొదలుకొని మరి ఆత్మ గురించి కానీ దీని గురించి కానీ రాశారు. అయితే నా క్వశ్చన్ ఏమిటంటే, భగవద్గీతను ఎంతోమంది ఏదో శ్లోకాలు చెప్పి తాత్పర్యాలు చెప్పడం వల్ల చాలామంది ఏదో ఇది మనకు సంబంధించింది కాదనుకున్నారు. కానీ మీరు బోధించిన తర్వాత చాలా ఇంట్రెస్ట్గా చదువుతున్నారు. అంటే ఇంత సత్యశోధన చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఒకటండి, ఏ మానసికమైన ప్రశాంతతను నేను పొందానో, ఏ ఒత్తిడి అయితే దీన్ని వచ్చిన తర్వాత బాగా తగ్గిందో, అది నలుగురికి అందిస్తున్న కొద్దీ వాళ్ళు కూడా ఆ బెనిఫిట్ పొందుతుంటే కలిగే ఆనందం ఇంకా ఎక్కువగా ఉంది. నేను తెలుసుకోవటం వల్ల నాలో కలిగిన ప్రశాంతత, రిలాక్సేషన్ అనేది ఒక లెవెల్ ఉంటే, నేను ఇది నలుగురికి అందిస్తూ వాళ్ళు కూడా దాన్ని పొందుతున్నప్పుడు నాకు కలిగే తృప్తి ఇంకా ఎక్కువ లెవెల్లో ఉంది. అందుకని నా ఆలోచన అంతా అందరికీ ఎంత విషయం గురువుగారు, మీరు మరి ఒక ఇంజనీర్గా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా పొందని ఆనందాన్ని జ్ఞానంతో పొందినాననేది అర్థమవుతుంది నాకు. అది స్పష్టం అండి, అది స్పష్టం. మీరు పొందినారే భౌతికమైనటువంటి వస్తువుల్లో ఆనందం లేదు, మన జ్ఞానంలోనే ఉంది అనేటువంటిది మీరు భగవద్గీత ద్వారా తెలుసుకున్న రహస్యాన్ని మీరు ఆనందంగా ఉంది. అంటే కొంతమంది మీరు చెప్పే మాటల్లో కొంతమంది అంటే ఆత్మ ఎవరైనా తిట్టినా కూడా ఏమన్నా కూడా అది ఆత్మకు చేరుదని ఇందులో రాశారు. ఈ ఫిలాసఫీ ఏమిటి అసలు? ఫిలాసఫీ అనే అలాంటి మాటలు ఎందుకంటే నేను ఎంఏ సైకాలజీ, ఫిలాసఫీ ఏం చదవలేదు. అసలు ఆ పదాలే నాకు అంత అంటే పరిచయం లేదు. సత్యం లేకుండా నాకున్నది సత్యం, స్పష్టత, సుస్పష్టత, సరళం. కాదు ఫిలాసఫీ, నేను లెక్చర్గా పనిచేసి అదే మీకు తెలుసు. కానీ ఏమంటాడు, ట్రూత్ అన్నారు మీరు, సత్యం. ఫైండ్ అవుట్ ద ట్రూత్ ఈజ్ కాల్డ్ రియల్ ఫిలాసఫీ అని ఫస్ట్ సోక్రటీస్ చెప్పింది అదే. ఫైండ్ అవుట్ ద ట్రూత్, సత్యాన్ని తెలుసుకోవటమే ఫిలాసఫీ. అంతే. మీకు తెలియదు అన్నా కూడా తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు యోగులు ఉన్నారు,
యోగులేమి వేదాలు ఉపనిషత్తులు అన్నీ ఏం చదువుకోరు కదా, అది కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి ఏం చేసిందంటే అండి, ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటున్నప్పుడే వాళ్ళ ముఖంలో కూడా చేంజెస్ తెలుస్తుందండి. తెలుస్తుంది. బాగా శ్రద్ధగా వింటున్నప్పుడు అర్థమవుతుంది. అర్థమవుతున్నప్పుడు వాళ్ళల్లో కలిగే ఇది ఆనందం చూస్తే మనకి ఇంకా ఆనందం పెరుగుతూ ఉంటుంది. సో కాకపోతే మీరు స్వార్థ భారతి అని పెట్టారు, అందరికి ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మికవేత్త ఎం నరసింహప్ప గారి దగ్గర మీరు ఆ మాట అన్నప్పుడు అది ఆయన చాలా ఆనందం పొందాడు. మీరు అన్నట్టు ఆయనకు అర్థమైంది కాబట్టి అర్థం కానటువంటి వాళ్ళకి వేరు. కాబట్టి ఈ స్వార్థ భారతి అని ఈ అంటే ఎవరు అంటే మీరు ఏంటి, అందరూ వాడేటువంటి పదాలకు అర్థాలు వేరు, కానీ మీరు వాడే పదాలకు అర్థాలు వేరు. స్వార్థభారత్ అంత ధైర్యంగా ఒక సత్యాన్ని చెప్పడం, స్వార్థభారత్ అనే ఫౌండేషన్ పెట్టారు, హైకోర్టు జడ్జిలు ఎంతోమంది మధ్యలో కూడా వాదించారు. అంటే ఈ పదాలు, ఇటువంటి యాటిట్యూడు, ఇది ఏం చెప్పదలిచారు మీరు? ఏం చెప్పాలంటే చూడండి, కొంతమంది డబ్బులు సంపాదించడానికి రకరకాల కష్టాలు పడుతున్నారు. దేనికోసం? తృప్తి కోసం. కొంతమంది దానం చేస్తున్నారు. దేనికోసం? తృప్తి కోసం. తృప్తి వదులుకోవడానికి ఎవరేం చేయటం. కాకపోతే ఏమీ ఆశించకుండా ఎదుటి వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో గమనించి వాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఏమీ ఆశించకుండా నలుగురికి ఉపయోగపడినప్పుడు కలిగేది ఎప్పుడు ఉండే తృప్తి. తృప్తి అంటేనే ఎప్పుడు ఉండేది. కానీ నేనేదో తృప్తి కోసం ఏదైనా పొందినప్పుడు నాకు వచ్చేది క్షణికమైన ఆనందం మాత్రమే. క్షణికమైన ఆనందం మాత్రమే. దాంతో ఒత్తిళ్ళు కూడా పక్కనే ఉంటాయి. ఆనందం క్షణికం, ఒత్తిళ్ళు బిఫోర్, అది పొందే ముందు ఒత్తిడే, పొందిన తర్వాత కూడా ఒత్తిడే. ఎంత మంచి వస్తువు కొంటామని కానీ కొద్ది క్షణాలు తర్వాత అక్కడ పెట్టి కాసి కొన్ని రోజులు మర్చిపోతాం ఐటమ్ గురించి కూడా మనకు తెలిసిందే. ఎన్ని వచ్చినా సరే ఎంత చిన్నదాన్ని ఏమీ ఆశించకుండా ఎదుటివాడికి ఉపయోగపడినప్పుడు అది మన నేచర్, మన సహజ గుణం. ప్రేమ అనేది మన సహజ గుణం అండి. నిండుదనాన్ని అనుభవిస్తున్న మనసు ఎంతసేపటికి అది ఉంటే తృప్తి, ఇది ఉంటే తృప్తి అనే ప్రయత్నం చేయదు. ప్రేమ అనేది మీరు చాలా అద్భుతమైన మాట చెప్పారు గురుగారు. సహజం, అది ప్రేమ అనేది సహజ గుణం అని. సహజ గుణం. ఎందుకంటే షిరిడి సాయిబాబా అదే చెప్పారు, నాకు ప్రేమ ఆకలిగా ఉంది అంటాడు. అట్లా అంటే మీరు ఆకలి అంటే తృప్తి ఎప్పుడు ఉంటుంది? సహజమైన గుణం యోగులకు కానీ, అవధూతులకు కానీ, ఆధ్యాత్మికవేత్తలు కానీ. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే, ఇప్పుడు భగవద్గీతను మీరు చెప్పినట్టుగా చాలామంది నాకు తెలిసి ఎవరు చెప్పడం లేదు. కానీ వీళ్ళు ఏంటంటే భగవద్గీతను అంటే దాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చేశారు. అంటే చాలా ఆశ్రమాలు పెట్టుకుంటారు, అది చేస్తారు, ఇది చేసి, ఇది శ్లోకాలు చెప్పేసి, అంటే వాళ్ళు ఆత్మ గురించి చెప్తారు, మరి భగవద్గీత సారాంశము, ఉపనిషత్ సారాంశం ఇది అంటారు. అంటే ఇటువంటి పరిణామము భారతదేశంలో ఎందుకు వచ్చింది? ఏంటంటే అండి, ఈ ఆత్మ అనే పదాలు తెలిసి తెలియకుండా వాడుతున్నారు. వాడితే ఎవరికి కూడా నార్మల్ జీవితంలో ఈ ఆత్మ అనే పదం కూడా ఎందుకు, ఒక ఆయన ఆత్మ పరమాత్మ అనే ప్రవచనాలు చెబుతూనే ఉన్నారు అనుకోండి. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు కొట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు అని అడిగితే ఆత్మని అని ఎప్పుడు అంటే ఎవరు? నేనే అంటాడు. నేనే అంటాడు, ఆత్మని అనరు. అంటే మనకి ఏ పదం గుర్తుంది వాడుతున్నాం? నేననేది వాడుతున్నాం. నా మనసు బాగాలేదబ్బా, తర్వాత మాట్లాడుకుందాం. బుద్ధి లేక పనిచేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని బయట వాళ్ళకి చెప్పం, మనమే అనుకుంటాం. సో ఇవన్నీ తెలుస్తున్నాయి. బుద్ధి లేక పనిచేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చింది. నా మనసు బాగాలేదు, నా శరీరం ఒంట్లో బాగాలేదు అని ఇవన్నీ. కానీ నేను వేరు, ఇవన్నీ వేరు. సో ఈ రెండింటిని అంటే నేను వేరు నాది వేరు అంటారు. నేను వేరు నాది వేరు అంటే ఉదాహరణకండి మీ అందరికీ అంటే నేను ఒకటి గురుగారు, మీరు భగవద్గీతలో ఒక చాలా ఎక్స్పర్ట్ కాబట్టి అడుగుతున్నా, నేను వేరు నాది వేరు అనేది ఒక భగవద్గీత ఆధారంగా వివరించండి. అసలు భగవద్గీత రెగ్యులర్గా పారాయణం చేసే వాళ్ళకు కూడా ఈ నేను నాది మధ్య తేడా తెలియదు. అసలు భగవద్గీత జ్ఞానం అని నిర్వచించిందండి, డెఫినేషన్ ఇచ్చింది ఏది జ్ఞానం అని. కాకపోతే ఆ స్పష్టమైన డెఫినేషన్ ఏమో 13వ అధ్యాయం 3వ శ్లోకంలో ఉంది. అది తెలియకుండానే వీళ్ళు అన్ని అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తారు. అసలైన జ్ఞానం 18 అధ్యాయాలు బైహార్ట్ చేసి 700 శ్లోకాలు వచ్చిన వాళ్ళని భగవద్గీత ప్రకారం జ్ఞానం అంటే ఏంటి అని అడిగితే చెప్పలేకపోతున్నారు. అవును, ఏమన్నాడంటే క్షేత్రజ్ఞాంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. ఇక్కడ క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండిటి మధ్య తేడాన్ని గుర్తించడమే జ్ఞానము అని నా అభిప్రాయం అన్నాడండి.
కాబట్టి ఇక్కడ పదాలు ఏం వాడాడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని ఆ పదాలు వాడాడు, సంస్కృత పదాలు. మరి క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, అది కూడా వివరించాడు అక్కడ. ఇదం శరీరం కౌంతేయ, అర్జున ఈ శరీరం ఏదైతే ఉందో, శరీరంతో పాటు మనసు, బుద్ధి, కళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటితో కూడిన ఈ శరీరమేమో క్షేత్రము. నా శరీరము, నా మనసు, నా బుద్ధి అని ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటున్నవాడు ఉన్నాడే, ఇది లోపల, ఇది నా శరీరం, నా మనసు, నా బుద్ధి, నా కళ్ళు అని తెలుసుకునే నేననేది ఒకటి ఉంది. ఆ తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞ, అంటే క్షేత్రాన్ని తెలిసినవాడు అంత చెప్పి ఈ క్షేత్రాన్ని తెలుసుకునే నేను అనేవాడికి క్షేత్రజ్ఞుడి చే తెలుసుకోబడుతున్నాను ఈ శరీరం నావి అనేది ఈ రెండింటి మధ్య తేడా. నావి అనే అన్ని వచ్చిపోయాయి, మారేయి, నేననేది మారదు. ఈ మార్పు లేని నేను అనే క్షేత్రజ్ఞుడికి మారే నావి అనే అనేక అనిత్యాలకి, నేను అనే నిత్యానికి తేడాను గుర్తించటమే జ్ఞానము అని నా అభిప్రాయము అని 13. ఈ మాటని 700 శ్లోకాలు వచ్చిన వాళ్ళు కూడా పాపం, ఎందుకంటే వర్షం చదువుకుంటూ వెళ్తారు కానీ తెలియదండి. నేను చాలా సింపుల్గా చెప్పారు మీరు దాన్ని. నేను ఆ పుస్తకంలో మీరు చూడండి, అట్ట మీద నేనా నాదా ఏది ముఖ్యం అన్నాను. అంటే నేనా నాదా ఈ రెండింటి మధ్య ఆలోచించడం మొదలెడితే మీకు అర్థమైపోయింది జ్ఞానం అంటే ఏంటో. స్ట్రైట్ గా తీసుకొచ్చి అది కూడా బాధ్యత ఎక్కడ పెట్టాను, ఈ పుస్తకం చూడగానే నేనా నాదే అంటున్నారు. ముఖ్యమైనటువంటి విషయం తెలియజేసేది అక్కడ ఆలోచించమని చెప్పాను. చెప్పి కవర్ పేజీ మీద ఏం రాశాను, నేను తక్కువ అని నువ్వు ప్రూవ్ చేసిన వాడికి నేను నాది 2 ఉన్నాయి కదా. అవును, ఇందులో 10 లక్షల అవార్డు నావి అనేవి బోల్డ్ అన్ని ఉన్నాయి. సో ఎవరైనా సరే నేను వాళ్ళకన్నా తక్కువ అని ప్రూవ్ చేస్తే 10 లక్షలు ఇస్తానన్న. ఎందుకంటే నాది ఇప్పుడు మీ జుట్టు ఉంది సార్, మీరు అన్నది ఏంటంటే నాది అనే దాంట్లో తక్కువ, నాకన్నా వానికి ఎక్కువ ఉంది. నాది అనే దాంట్లో తక్కువలు ఉన్నాయి, ఎక్కువలు ఉన్నాయి. కానీ నేను అనే దాంట్లో లేదు. నేను అనేది ఎప్పుడు మార్పు చెందదు. ఇక్కడ నేను మారదు, అక్కడ నేను మారదు. సో ఆ నేను సత్యమే, ఈ నేను సత్యమే. ఇక 2 ఒకటే, అది వేరే సంగతి, తర్వాత మాట్లాడుకుందాం. కన్ఫ్యూజ్ అవుతుంది జనాలు. ఇప్పుడు మారే నా శరీరానికి, మారే నా మనసుకి, మారే నా బుద్ధికి కూడా ఆధారంగా ఉన్న నేను ఎప్పుడు మార్పు చెందని సత్యము. అలానే అక్కడ అదే, ఇక్కడదే. అక్కడ నేను సత్యమే, ఇక్కడ నేను సత్యమే. అంటే 2 సత్యాలు ఎక్కువ తక్కువలు ఎట్ట అవుతాయి? నాది అనే దానిలో తేడా ఉంది. నా జుట్టు తక్కువ అయితే నేను తక్కువ అయితే, నా పొట్ట ఎక్కువ అయితే నేను ఎక్కువ అవ్వాలి, అంతే కదా. నా మార్కులు తక్కువ అయితే నేను తక్కువ అయితే, నన్ను నలుగురు పొగిడితే నేను ఎక్కువ అవ్వాలి. ఇన్ని నేను లేవుగా, ఉన్నది ఒకటే నేను కదా. చిన్నప్పుడు 1వ తరగతిలో ఫోటో చూస్తే ఆ నేనే ఈ నేను అంటాడు, కానీ ఆ నేను వేరే నేను అంటాడు. కానీ ఆ ఎత్తు కాదు, ఆ లావు ఈ లావు కాదు, ఆ బరువు ఈ బరువు కాదు. అప్పుడు మనసు ఇప్పుడు మనసు కాదు, అప్పుడు అలవాట్లు ఇప్పుడు అన్నీ నావి అని అన్నీ మారినాయి, అనిత్యాలు. ఈ మారే అన్నీ కూడా ఎప్పుడు మనసులో ఉండవు. సపోజ్ ఇక్కడ నా చెంపల మీద కొంచెం నల్ల మచ్చలు ఉంటాయి అప్పుడప్పుడు. ఆ మచ్చలు ఇప్పుడు ఏదో గుర్తు చేసుకొని మీకు చెప్పాలి కాబట్టి గుర్తు చేసుకుంటే గుర్తొచ్చింది, లేకపోతే నాకు పొరపాటును కూడా గుర్తురాదు. దాని ఎఫెక్ట్ కూడా నా మీద ఉండదు. అంటే నావి అనే అన్నీ కూడా మనం అందులో ఒక్కొక్కటి అప్పుడప్పుడు గుర్తొచ్చి పోతూ ఉంటుంది. గుర్తొచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది, అదర్వైజ్ యూ డోంట్ నో. అదిగాక ఇప్పుడు నా జుట్టు బాగానే ఉన్నాయి అని గుర్తు తెచ్చుకుంటేనేమో ఆనందం, అదే జుట్టు తక్కువైన గుర్తు తెచ్చుకుంటేనేమో బాధ. అంటే ఒక వస్తువు మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనసులో ఉంటుంది, కొద్దిసేపే, తర్వాత పోతుంది. ఆ గుర్తు తెచ్చుకోవడం కూడా ఇష్టంగా గుర్తు తెచ్చుకుంటేనేమో ఆనందం కలుగుతుంది, అయిష్టంగా గుర్తు తెచ్చుకుంటేనేమో బాధ కలుగుతుంది. అంటే ఇష్టం దుఃఖం అయినా బాధ అయినా మనం కల్పించుకున్న ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి ఉంటుంది. గురువు గారు, ఇప్పుడు ఈ యొక్క నేను నాదనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే జనరల్గా మాట్లాడుకుందాం. ఈ భగవద్గీతను మరి అంటే ఇన్ని శ్లోకాలు, 701 శ్లోకాన్ని మీరు ఎక్కడ అడిగినా చెప్పగలుగుతున్నారు. ఈ అవధానం చేశారు, చాలా చోట్ల చేశారు. ప్రపంచంలో మొట్టమొదట మీరే గీతావధానిగా పేరు పొందారు. ఇందులో అంటే ఈ శ్లోకాలను ఎంతో ఇష్టంగా నేర్చుకున్నాను అని మీరు చెప్పారు. ఇష్టంగానే ఇతరులు కూడా అలా చిన్నపిల్లలు కానీ పిల్లలకు మీరు ఎంతోమంది పాఠశాలల్లో కూడా చెబుతున్నారు. దీన్ని నేర్పించడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా? అంటే నేర్పించటం వల్ల అయితే అర్థము ఇవన్నీ పూర్తిగా అర్థం చేసుకోకుండా నేర్పిస్తేనేమో
ఇది గొంతు మంచి భాష భాషని నేర్చుకునే కెపాసిటీ పెరుగుతుందండి. ఉచ్చారణ శక్తి పెరుగుతుంది. ఉచ్చారణ శక్తి పెరుగుతుంది. ఉచ్చారణలో క్లారిటీ, స్పష్టత పెరుగుతుంది. దీంతో తెలియకుండానే వ్యక్తిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో చక్కగా అందులో సంస్కృతం కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి ఇదే ఉచ్చరించటం గనక బాగా వస్తే ఇంకా ఏ భాషనన్నా ఈజీగా పట్టుకోవటం చాలా తేలిక అవుతుందండి. ఉదాహరణకి 8వ అధ్యాయం 12వ శ్లోకంలో మూర్ధ్న్యాదాయాత్మన ప్రాణం అంటే రాకి దావత్తు నావత్తు యావత్తు ఉంటాయి. మూర్ధ్న్యాదాయ ఒకే అక్షరం, సంయుక్తాక్షరం. రాకి దావత్తు నావత్తు యావత్తు. సో ఇలాంటి పలకటం వస్తే మరి తర్వాత ఏదైనా సంస్కృత భాష నేర్చుకోవడానికి భగవద్గీత శ్లోకాలు పఠించడం ఆవశ్యకము అంటున్నారు. అంటే భగవద్గీతలోని సత్యం తెలుసుకోవటానికి భగవద్గీతలో ఒక్క శ్లోకం కూడా అవసరం లేదండి. అంటే మన వాళ్ళు ఇప్పుడు భగవద్గీత పవిత్ర గ్రంథంగా భావించి పారాయణం చేస్తున్నారు గురుగారు. అది పారాయణం చేస్తున్నారు, పుణ్యం వస్తుందని. మరి పారాయణం చేయడం వల్ల పుణ్యం నిజంగా వస్తుందంటారా? ఒకటి అర్థం చెప్పగలను, కొంచెం శ్రద్ధతోనే చదువుతారు కాబట్టి అదే టైంలో వాళ్ళ మనసు నెగిటివ్ ఆలోచనలు చేయటం ఆపేస్తుంది. ఇది కరెక్ట్. నెగిటివ్ ఆలోచనలు చేయటం వల్ల మనలో ఏ నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి, ఇంప్రెషను అదే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది కదా. ఖాళీగా ఉన్న మనసు అంటారు కదా, ఇది ఐడియల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డేవిల్స్ వర్క్ షాప్ అని. ఖాళీగా ఉన్న మనసు రాక్షసుడికి స్థానం అని చెప్తారు కదా. ఖాళీగా ఉండటం అన్నిటికన్నా కష్టమైన పని. ఆటోమేటిక్గా మనసు నెగిటివ్ విషయాల మీద అంటే ఆ పారాయణం చేయడం వల్ల మనసు పవిత్రం అవుతుంది అంటారు కదా. అంటే ఒక చెడు కార్యాన్ని నుంచి ఆగిపోయి ఇది అవుతుంది. ఇది అర్థం తాత్పర్యం తెలుసుకోకుండా చదివితే అంతవరకే ప్రయోజనం. అంతవరకు ఒక పాప కార్యాన్ని, పాపం అంటే బాధను కలిగించే ఇంప్రెషన్స్ని నువ్వు రాకుండా చేసుకుంటున్నావు, పాపం జరగకుండా ఆపుతున్నావు. అదే జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ఆనందం పెరిగే స్థాయి పెరిగి అది పుణ్యం అవుతుంది. అది శాశ్వతమైన ఆనందాన్ని పొందే అసలు అర్థాన్ని తెలుసుకుంటే అది పాపానికి పుణ్యానికి అతీతంగా శాశ్వతమైన ఆనంద స్వరూపంగా మనమే మారిపోతాం. గురుగారు చాలా కరెక్ట్గా చెప్పారు. భగవద్గీతలో జ్ఞానయోగము, కర్మయోగము, ఇట్లా యోగాల గురించి చెప్పారు కదా. అంటే భక్తి యోగము, ఈ 3 యోగాలు, ఈ 3 యోగాల యొక్క సారాంశం ఏమిటి? అంటే ఇదే కాదు, పురుషోత్తం ప్రాప్తి యోగము, అవునా, రాజవిద్య రాజగుహ్య యోగము, ఇందాక మనం అనుకున్న క్షేత్రజ్ఞ విభాగ యోగము, ఇన్ని రకాలు ఉన్నాయి. తర్వాత జ్ఞానం గురించి ఒక మాట చెప్పానే, ఇది నేను నాది మధ్య తేడా, క్షేత్రము క్షేత్రజ్ఞుడి మధ్య, అది 2వ అధ్యాయంలోనే నాలెడ్జ్ ఇచ్చాడు. కానీ అంత బాగా అర్థమయ్యేటట్లు లేవలే, అందుకని 13వ అధ్యాయంలో ఉందని చెప్పాను. ఉదాహరణకి నా అసతో విద్యతే భావ, నా అభావో విద్యతే సతః. అంటే అసత్యానికి ఉండటం అనేది లేదు, సత్యానికి లేకపోవటం అనేది లేదు. అసత్ అంటే అనిత్యం, సత్ అంటే నిత్యం. నిత్యంగా ఉండేదానికి అది పోవటం అనేది జరగదు, అనిత్యంగా ఉండేదానికి ఉండటం అనేది ఉండదు. మరి ఇది ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేదాన్ని ఎవరు తెలుసుకుంటారంటే జ్ఞానుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోమన్నాడు, కానీ చెప్పలేదండి. అక్కడ పెళ్ళికేసేసాడు. అందులో ఇంకొకటి ఏమన్నాడు దాని పక్క శ్లోకంలో, అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఏదైతే సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నదో దాన్ని ఈ సృష్టిలో ఏ శక్తి కూడా నాశనం చేయలేదన్నాడు. వినాశం అవ్యయస్య న కచ్చిత్ కర్తుమర్హసి. అది ఎక్కడన్నాడు? సృష్టి మొత్తం వ్యాపించిన ఈ సత్యాన్ని అన్నాడండి. అంటే సత్యము అసత్యము, నేను 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 అనేది ఎప్పుడు మార్పు లేని సత్యము. నా మనసు, నా బుద్ధి, నా శరీరం, నాది, ఇది శరీరంలో ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయి, ఇవన్నీ కూడా మారుతున్నాయి కాబట్టి అనిత్యాలు. నేను అనేది నిత్యం. సో ఈ నేను అనే నిత్యానికి లేకపోవడం, నాశనం అవటం లేదు. నావి అనే అసత్యాలకి, అనిత్యాలకి ఉండటం అనేది లేదు. ఇంత స్పష్టంగా చెప్పారు. ఇది నేను కొంచెం వివరించి చెప్పగలిగాను కానీ చెప్పారు కాబట్టి మాకు అర్థమవుతుంది. లేకపోతే కన్ఫ్యూజన్ చేసి అక్కడ వేరే వాళ్ళని వెళ్ళి కనుక్కొని తెలుసుకోమని చెప్పాడు, కానీ ఇది భగవంతుడు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలే అక్కడ. అందుకని అక్కడ స్టార్ట్ అయినా బీజం స్టార్ట్ అయినా ఎక్స్ప్లెనేషన్ నేను అక్కడ కాకుండా ప్రశ్న అదేదో శ్లోకంలో చెప్పారు, తద్విద్ధి
ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని. ఇది నువ్వు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మన మాటలు వింటున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇళ్లలో కూర్చొని పైన చూసుకుంటా పైన ఉంటుంటే ఇది అర్థం కాదండి. అందుకే దాంట్లో మీరు చెప్పిన శ్రద్ధ కావాలి. తత్వజ్ఞులైన వాళ్ళ తత్వజ్ఞులైన అటువంటి వాళ్ళ శ్రద్ధ కలిగి అది కాదు. మీరు ఎంత జ్ఞానుల దగ్గరికి వెళ్ళినా మీలో ఆ శ్రద్ధ లేకపోతే వాళ్ళు ఏమి చేయలేరు, ఏ జ్ఞానాన్ని మీకు అందించలేరు. మీలో శ్రద్ధ ఇంపార్టెంట్. తత్వజ్ఞులైన వాళ్ళ దగ్గరకు వెళ్ళి శ్రద్ధతో ప్రశ్నించి తెలుసుకోవాలని ఆరాటంతో, నీకు తెలుసా తెలియదు అని కాదు, నాకు తెలియదు, నేను కష్టంగా ఉన్నాను, దీని నుంచి బయటపడాలనుకుంటున్నాను, నన్ను ఎట్లన్నా నాకు దీనికి తగిన మార్గం చూపించండి అని సేవ చేసి అది కూడా అన్నారు. సేవ చేసి తత్వజ్ఞులైన వారికి సేవ చేసి జ్ఞానాన్ని పొందమన్నారు. ఇప్పుడు చూడండి సిద్ధి సాయిబాబా కూడా ఆయన భక్తితో వచ్చిన వాళ్ళకి అనేక రకాలుగా, ఇది ఇప్పుడు మనం మాట్లాడుకునే విధంగా ఆయన చెప్పలేదు. ఒక్కొక్క యోగీశ్వరుడు ఒక్కొక్క రకంగా జ్ఞానాన్ని తెలియజేశారు. కొంతమంది ప్రాక్టికల్గా, అది ఆ కుక్కకి ఒక చపాతీ పెడితే ఆమె బాధపడుతూ ఇక్కడికి వస్తే నా పొట్ట నిండిందంటే అందరిలో ఉన్న నేను ఒకటే ఇండైరెక్ట్గా, అంటే ఆయన యోగీశ్వరులు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఎట్లా చెబితే బాగా అర్థమవుతుందని తెలుసు కాబట్టి రామకృష్ణ పరమహంస ఇదే జ్ఞానాన్ని ఇంకొక రకంగా అందించారు. సిద్ధి సాయిబాబా ఒక రకంగా అందించారు, సత్యసాయిబాబా ఇంకొక రకంగా అందించారు, రమణ మహర్షి ఇంకొక రకంగా అందించారు. మనమేమో అందరికీ తెలిసిన మామూలు భాష. నేను మీరు చెప్పేదాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది గురుగారు. ఇప్పుడు ప్రచారం చేసేవాళ్ళు అంటే జ్ఞానం తెలుసుకొని ప్రచారం చేసేటువంటి వాళ్ళు వేరు, అవధూతులు వేరు. వాళ్ళు మీరు అన్నట్టుగా అనేకమైనటువంటి మాటల ద్వారా చేతల ద్వారా వాళ్ళు చేతల ద్వారా కూడా చేస్తారు. ఈ అవధూతులు, అవలీయాలు, సిద్ధ పురుషులు ఆ స్థాయి వేరు. అంతే. కొంచెం ఇందులోనే జ్ఞానం బాగా జీర్ణించుకున్న వాళ్ళు బాగా అంటే మీరు అన్నట్టుగా అనేక జన్మల నుంచి వాళ్ళు సాధన చేసినటువంటి ఉన్న బట్టి దాన్ని ఆటోమేటిక్గా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బిగినింగ్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా మీరు కూడా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత 700 కొంత చేసుకున్నాం కాబట్టి అవగాహన అయింది. ఇంకోటి ఏమంటే కన్ఫ్యూజన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫిలాసఫీలో ఒకటండి, ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని నలుగురికి అందిస్తున్నప్పుడు కలిగే తృప్తి పెరుగుతుంటే అలాంటి వాళ్ళు ఏం మెటీరియల్ లాభాలు ఆశించారండి. కానీ గురువుగారు జరుగుతున్న దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు బైబిల్ అందరూ వాళ్ళు క్రిస్టియన్స్ ఎక్కడ గ్రామాల్లోకి దళిత వాడల్లో కూడా తీసుకుని వెళ్ళి బైబిల్ని బోధించడము, సులభమైన భాషలో వాళ్ళకి అందించడం జరుగుతుంది. అదే భగవద్గీతని మరి హిందువులందరికీ ఎందుకు అందించలేకపోతున్నారు? ఎందుకంటే ఒకటండి, అందించాల్సిన వాళ్ళకు కూడా ఈ జ్ఞానం సరిగా లేదు. అంతే. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే నాకు అదే వాళ్ళకే పూర్తిగా తెలియపోవటం వల్ల అహంకారంతో ఏదో పీఠాలు అది కొద్దిగా నేర్చుకుని వాడు అనుకుంటా అంటే నాకు తెలుసు నేను గొప్ప, వాళ్ళకి తెలియదు, వాళ్ళు తక్కువ నేను ఎక్కువ అనుకుంటాను. అది కరెక్ట్. అసలు మన దేవాలయాలు ఏర్పడిన ఎందుకో తెలుసండి. ఇప్పుడు నేను సత్యం అనేది గుర్తిస్తే మనిషి తృప్తిగా ధైర్యంగా ఉంటాడండి. ఇది నేను అనేది కంటికి కనపడేది కాదు కదా, చెవులు కనపడేది కాదు కదా, కానీ నేను అనేది ఉంది, మార్పు లేకుండా ఉందని ఎప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు మీ మీసాలు ఎట్టున్నాయో మీకు మళ్ళీ ఒకసారి అర్థం చూసుకుంటే తెలియదు. అన్నీ గమనించి తెచ్చుకోవాలి. కానీ ఉన్నాను అనేది ఎప్పుడు మనకు తెలుస్తూనే ఉంది. ఎప్పుడు దానికి ఆకారం లేదు, అది ఆధారమే కానీ ఆకారం లేదు, మార్పు లేదు, ఆకారం లేదు. ఇంత కాకపోతే కళ్ళతో నార్మల్గా మన మనసు ఏమర్థమైంది, కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, వాసన చూసింది, గుర్తుపెట్టుకుని వాటితోనే ఆటలాడుకుంటూ అందులో ఇరుక్కుపోయింది. మనస్సష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అది కూడా చెప్పారు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. నేను అనేది అంతటా వ్యాపించి భగవంతుడే నేను అనేది అని చెబుతున్నాడు అక్కడ. జీవభూతో సనాతన సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అని చెప్పి సర్వస్య చ అహం హృది సన్నివిష్ట, అందరిలో నేను మూలంలో ఉన్నాను, సమానంగా ఉన్నాను. సర్వభూత స్థితం యో మాం భజతి ఏకత్వం ఆశ్రిత. అందరిలో ఉన్న నన్ను ఎవరైతే గుర్తించుతూ ఉంటారో వాడు ఏం చేసినా నాతో ఉన్నట్టే. అంటే నేను సత్యం అని గుర్తించిన వాడు భయం ఎక్కడండి, బాధ ఎక్కడండి, ఇన్ఫీరియారిటీ ఎక్కడండి? ఇంకా చూడండి ఎంత అందరిలో ఉన్న నన్ను
6వ అధ్యాయం 31వ శ్లోకం. సర్వభూత స్థితం యో మాం భజతి ఏకత్వమాచిత. భజతి అంటే ఏంటంటే భజన అంటే. అవునండి, నార్మల్గా భజన అంటే భజన చేసేవాళ్ళకి కూడా తెలియదు. భజన అంటే విభజనకి వ్యతిరేకమైనది. విభజన అంటే విడిపోవటం, భజన అంటే కలవటం. అంటే ఈ మనసులో నేను సత్యం అనే భావాన్ని ఉందనుకోండి. సో సత్యం ఇప్పుడు మనసులో ఉన్నట్టే కదా. సో మనసు సత్యం కలిసి ఉంది కదా. మనసులో ఏముంది? సత్యమైన వస్తువు గురించి ఉంది. అప్పుడు ఈ మనసు నేనుతో భజనలో ఉంది అంటే కలిసి ఉంది. భక్తి అన్నా భజన అన్నా యోగం అన్నా ఒకటేనండి. విభజన లేనిది. వియోగం కానిది యోగం, విభజన కానిది భజన, విభక్తి కానిది భక్తి. సో కలయిక. సో నేను సత్యము అనే భావాన్ని నిలుపుకున్న మనసే అది భక్తిలో, భజనలో, యోగంలో ఉన్నట్టు లెక్క. గురువుగారు ఇంకొక డౌట్ ఏమంటే, భారతం నుంచి భగవద్గీతను కూడా భారతంలోనే వ్యాసుడు అవునండి బోధించాడు. అదేవిధంగా భీష్ముని చేత మరి విష్ణు సహస్రనామాలు చెప్పించారు. అవును. అంటే అక్కడ విష్ణు సహస్రనామాల్లో పదాలు కానీ భగవద్గీతలో శ్లోకాలు కానీ ఇవన్నీ సారాంశం అంతా కూడా విష్ణు. ఇదంతా ఏమిటి అంటే ఇందాక గుడి అనుకున్నామండి. ఇప్పుడు నేను అనేది సున్నితమైన విషయం కదండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు మార్పు చెందలేదు కదా అని కొంచెం తెలివితో కొంచెం ప్రశాంతంగా కూల్గా ఆలోచించగలిగిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ నార్మల్ వాళ్ళు హడావుడిలో ఉన్న వాళ్ళు గమనించలేరు. ఇలా గమనించలేని వాళ్ళకి, ఒకరు చెప్పినా కూడా గమనించలేని వాళ్ళకి ఒక దేవుడిని ఆయన్ని నేను కాపాడుతాడని, ఇది భయంతో, నీ శరీరమే నేనని, శరీరం పోతే నేను పోతానని భయంతో, నాకు తక్కువ అయితే నేను తక్కువ అని వెలితితో, అసంతృప్తితో జీవించే వాళ్ళు, బాధతో భయంతో జీవించే వాళ్ళకి ఒక ధైర్యం పెంచడానికి ఇదిగో దేవుడు ఉన్నాడు చూడు, ఆ దేవుడు నిన్ను మొక్కితే పూజ చేస్తే నీకు ఆ దేవుడు శక్తినిస్తాడు, నిన్ను కాపాడుతాడు అనే ఒక నమ్మకం వల్ల ఇళ్లలో ధైర్యం పెరుగుద్దండి. ధైర్యం వల్ల ప్రశాంతత పెరుగుద్దండి. ప్రశాంతత వల్ల ఏకాగ్రత పెరుగుద్దండి. ఏకాగ్రత వల్ల సకల శక్తులు పెరుగుతాయి. అంటే దేవతారాధన వల్ల మనకి నమ్మకం ఎంత ఎక్కువైతే అంత ధైర్యం పెరుగుద్దండి. అందులో 9 నవవిధ భక్తి మార్గాలు అని చెప్పారు. శ్రవణం కానీ కీర్తనము కానీ భక్తి మంచిదేనండి. కాకపోతే దేనికోసం నమ్ముతున్నాడు? ఈ శరీరమే నేనని, శరీరం పోతే నేను పోతానని భయంతో, కరెక్ట్, నా ఆస్తి తక్కువ కాబట్టి నేను తక్కువ అని బాధతో, ఏదో కోరికతో, ఈ భయం నుంచి బయటపడటానికి, తృప్తిని పొందటానికి ఆ దేవుడిని ఆశయిస్తున్నాడు. కోరికలు తీర్చుకోవడం. ఆయన సరిగా ఇవ్వలేదనుకోండి, చిన్న చిన్నవి కాదు, చాలా మా అబ్బాయి ప్రమాదంలో ఉన్నాడు, దేవుడు కాపాడని ధైర్యం వస్తుందండి. కానీ ఎంత ముఖ్య అన్నీ చేసిన తర్వాత ఆ పిల్లవాడు చనిపోయాడు అనుకోండి, వాళ్ళ ధైర్యం, వాళ్ళ నమ్మకం షేక్ అవుద్ది. వాళ్ళ నమ్మకం షేక్ అయినప్పుడు వాళ్ళు పొందిన ధైర్యం కూడా షేక్ అవుతుంది. ఇంకొకసారి నమ్మకం చాలా గట్టిగా ఉందనుకోండి, దేవుడు మన పరీక్ష చేస్తున్నాడు అనుకుంటాడు. కానీ ఇంకొక విషయంలో కూడా అలానే జరిగింది అనుకోండి, మళ్ళీ ఆ నమ్మకం షేక్ అవుతుంది. కానీ నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, కానీ ఆ నమ్మకానికి సత్యాన్ని జోడిస్తే కొంత, నేను సత్యం నాది అనేది టెంపరీ అని జ్ఞానాన్ని పూర్తిగా అర్థం కాకపోయినా, ఇప్పుడు నా బోటి వాళ్ళు నీ బోటి వాళ్ళు భగవద్గీత చెప్పింది కాబట్టి నేననే సత్యం, నేననే దానికి నాశనం కాదు. సత్యం గురించి కాకుండా ఎక్కువ అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారేమో అని అనిపిస్తుంటుంది. ఎంతసేపటికి ఈ నేననే సత్యాన్ని వదిలేసి కేవలం నమ్మకాలతో దేవుడిని పట్టుకున్నారు. అసలు దేవుడు కూడా ఏంటో తెలుసండి, మనలోనే అందరు దేవతలు ఉన్నారు. దేవతా శక్తులు అంటే ఏం లేదండి, 64 కళలు అంటారు కదా, ప్రతి కళకి ఒక దేవత, అధిష్టాన దేవత ఉంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి చదువుకి ఎవరండి దేవత? సరస్వతి కదా. మరి సరస్వతి ఎక్కడుందన్నారండి? యా దేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై. ఏ దేవైతే అందరిలో జ్ఞాన రూపంలో ఉందో ఆ దేవికి నమస్కరిస్తున్నానంటే, బయట పెట్టిన సరస్వతీదేవి విగ్రహం మన కళ్ళకు ఒక తృప్తి కలిగటానికి, లోపల నేను సాధన చేస్తే నేను ఏదన్నా తెలుసుకోగలనని అనే విజ్ఞాత లేక, తన మీద తన నమ్మకం లేక, తనలో ఇన్ని కళలు దాగి ఉన్నాయనే సంగతి తెలియక ఉన్నవాడికి సరస్వతి చెయ్యి నువ్వు అన్నీ వస్తాయంటే పూజ చేస్తాడు. పూజ చేసిన తర్వాత అప్పుడు చదివితే ధైర్యం ఉంటుంది. ధైర్యంతో చదవటం వల్ల, ఒత్తిడి లేకపోవటం వల్ల ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సర్వశక్తులు పెరుగుతాయి. కానీ అల్టిమేట్గా ఎక్కడి నుంచి వచ్చింది? నీ సాధన నుంచి నీలోని సరస్వతి బయటకు వచ్చింది. సకల దేవతలు మనలోనే ఉన్నారు. అది గుర్తించని వాళ్ళ కోసం ఎక్స్టర్నల్గా ఒక మూర్తిని ఏర్పరిచి ఆ శక్తికి సంబంధించి, ఆ జ్ఞానానికి సంబంధించిన ఆకారాలు, ఆ లక్షణాలు అందులో పెట్టి, అంటే టెంపుల్స్, ఆలయాలు ఏర్పడితే ఇవి ఎవరి కోసం అంటే
ఈ తన్ను తాను అర్థం చేసుకోవాలని వాడికి ఎన్ని నేను సత్యము, నేను భగవంతుడు, నేను పరమాత్మ, నేను పరబ్రహ్మ అనే దాన్ని నేను పరిమితి లేదు, అంటే అవన్నీ ఆ తెలియని వాళ్ళ కోసం పెట్టిందండి. అంటే కానీ అదే తెలియని వాళ్ళని అంటరాని వాళ్ళుగా మన గుళ్ళోంచి బయట పంపించారంటే అవును అదే నన్ను అడిగితే ఇది ఎవరైతే కొంతమంది అంటరాని వాళ్ళని దేవాలయంలో రాకుండా అడ్డుపడ్డారో నన్నైతే వాళ్ళే అంటరాని వాళ్ళుగా నేను భావిస్తానండి. ఎందుకంటే నిజమైన జ్ఞానం అసలు ఇంకొక మాట నేను చెప్తానండి. భగవద్గీత ఎప్పుడు తప్పు చెప్పలేదు. ఇది చాతుర్వర్ణ్యం మయా సృష్టం అనేది ఎక్కడ పొరపాటు లేదు. కానీ కొంతమంది అజ్ఞానులు, నేను ఇప్పుడు చెబుతా ఎవరు అంటరాని వాళ్ళు, పుట్టుకతో వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనే ఆలోచనలు ఎవరి మనసులో ఉంటాయో, పుట్టుకతో వీళ్ళు ఇట్లా పుట్టాడు కాబట్టి ఇటు తక్కువ, వాడు అట్ట పుట్టాడు కాబట్టి వాడు ఎక్కువ అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటే అవి నీచపు ఆలోచనలు, అజ్ఞానపు ఆలోచనలు, మూర్ఖత్వపు ఆలోచనలు, పాపపు ఆలోచనలు, ఈ ఆలోచనలు మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళని మనం అంటరాని వాళ్ళుగా భావించాలి. అహంకారులను. అజ్ఞానమే మూర్ఖత్వమే, అహంకారమే. అజ్ఞానమే మూర్ఖత్వం, అజ్ఞానమే శూద్రత్వం అన్నాడు. ఏమన్నా అజ్ఞానం శూద్రత్వం, సుజ్ఞానమే అంతే, వేరే ఏమి లేదు. అంటే తర్వాత ఇంకొకటి, నార్మల్గా గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు కూడా చూడండి, ఇప్పుడు ఇందాక మీరు బైబిల్ తెలుగులో కూడా బైబిల్ ఉన్నాయి, చదువుతారు, అర్థం అవుతుందండి. అయితే అదే మన గుళ్ళోకి వెళ్తే, మనం ఒరిజినల్ గుళ్ళే కదండి, గుళ్ళోకి వెళ్తే అక్కడ దేవుడి ముందు చదివే మంత్రాలు సంస్కృతంలో ఉంటాయి, ఎవరికి అర్థం కాదు. అదే దేవుడికి ఏ భాషలో చెప్పినా అర్థం అవుద్దండి, ఏ భాషలో చెప్పినా అర్థం అవుద్ది. అది తెలుగులో ఇల్లు మార్చి తెలుగులో చదివారనుకోండి, అప్పుడు వీళ్ళకి కొంతకు అర్థమయ్యి ఆ భావాన్ని వీళ్ళ బుద్ధిలో నిలబెట్టుకోవడం వల్ల వీళ్ళ జీవితం ఇంప్రూవ్ అవుతుంది. అది అలా చేయడం లేదు. మీరు చెప్పినది 100% కరెక్ట్ గురువు గారు. ఎందుకంటే ఇంత తపన, నలుగురు కూడా బాగుపడాలని ఇంత తపన లేకపోవటము, వాళ్ళకే సరిగా అర్థం కాకపోవటం, అది అసలు ఆ దేవతలన్నీ మనలోనే ఉన్నారన్న సంగతి వాళ్ళకే తెలియకపోవటం. సూపర్. ఏదండి ఒక మాట చెప్తానండి, వినాయకుడు పూజ చేసి ఇల్లు కడతా మొదలెట్టారనుకోండి, ఆటంకాలు వస్తాయి. భర్త నీరస పడిపోతాడు, అబ్బా ఎంత ట్రై చేసినా లోన్ రావట్లేదు, నీరస పడిపోయి ఇంకొద్దు అనుకుంటాడు. వాళ్ళ భార్య ఏం చెప్పుద్ది, ఏమండి చక్కగా వినాయకుడు పూజ చేశాం కదా, ఆయన చూసుకుంటాడు కదా, మీ పని మీరు చేయండి, మీ ప్రయత్నం మీరు చేయండి, అంతే, ఆయన ఉన్నాడుగా చూసుకోవడానికి. చూడండి, ఈ నమ్మకము అతనిలో మళ్ళీ ప్రయత్నం చేసేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఇంకొక మాట, ఏ పనిలో ఉన్న ఇది ఉంటుంది కదా, ఇప్పుడు చంద్రమండలం దాకా ర్యాకెట్లు పంపించారు. మనం చిన్న బండి తీస్తే ఒక్కోసారి తిరిగిపోవచ్చు. 800 మందిని ఎక్కించుకొని తీసుకెళ్లే విమానాలు తయారు చేశారు. కొన్ని వేల మందిని కూర్చొని ట్రావెల్ చేసే షిప్పులు తయారు చేశారు. ఇంతంత వీళ్ళందరూ ఇందులో సగం మంది నాస్తికులు ఉండొచ్చుగా, ఏ దేవుడిని నమ్మని వాడు ఉండొచ్చుగా, కానీ వాళ్ళు స్థిరమైన నిర్ణయంతో, దృఢమైన నిశ్చయంతో వాళ్ళు ఆ పని చేయకపోతే అది చేయగలరా? సో వివేకముతో కూడిన దృఢమైన నిశ్చయముతో ఉన్న బుద్ధి వినాయకుడండి. వాళ్ళు దృఢమైన నిశ్చయంతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బుద్ధిని వినాయకుడిగా మార్చుకున్నాడు, విశేషమైన నాయకుడిగా మార్చుకొని మధ్యలో వాళ్ళ మనసు అటు ఇటు వెళ్తుంటే నథింగ్ డూయింగ్, ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్ అని బుద్ధి మనసును కంట్రోల్ చేస్తుంది. చాలా చాలా క్లారిటీగా చెప్పారన్న. వినాయకుడితో పాటు సకల దేవతలు మనలోనే ఉన్నారు. ఏ దేవత ఉపాసన చేస్తే ఆ దేవతా శక్తి మనలోంచి, అక్కడక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో కూడా చెప్తారు, ఏదైనా 10,000 గంటలు నిరంతరంగా కృషి చేస్తే అందులో హైయెస్ట్ లెవెల్కి నువ్వు ఎక్స్పర్ట్ అయిపోతావు అని, ఈ ఆత్మవిశ్వాసం. అలానే 10,000 గంటలని, కానీ గంట ప్రిపేర్ అయినా యు ఆర్ బెటర్ దాన్ వాట్ యు ఆర్. అంటే 1 గంట ప్రాక్టీస్ చేసినా కూడా నీ లెవెల్ పెరిగిందిగా, 10 రోజులు ప్రాక్టీస్ చేసిన. అయితే ఒకటి గురువు గారు, మీరు చెప్తున్నప్పుడు నాకు షిరిడి సాయిబాబాతో జ్ఞాపకం వచ్చింది. ఒక ఆమె తన యొక్క కుమారుడు ఫెయిల్ అయిపోతాడు అని ఎవరు జ్యోతిష్కుడు చెప్పాడని, అంటే వాడి ప్రయత్నం వాడు చేయమను, నేను చూసుకుంటా, వాడు ఎంత ఫెయిల్ అవుతాడు అంటాడు. అయిపోయింది. మీరు చెప్తాను, నాకు ఇది నమ్మకం. అంటే ఈ జ్యోతిష్యాలు ఇవన్నీ కూడా మానసిక బలహీనులకే, ఇది కరెక్ట్, మానసికమైన బలహీనులకే. భగవద్గీత లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ వికాస పుస్తకము ఉన్నప్పుడు మనకు భారతీయులకు సనాతన ధర్మము, అన్ని ధర్మాలు అందులో ఉన్నాయి అని మీలాంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా
అదేదో దౌర్బల్యం, ఆత్మ దౌర్బల్యం ఉండకూడదు అనేది భగవద్గీత బోధిస్తుంది. క్షుద్రం హృదయ దౌర్బల్యం ఆ. త్యక్తోత్తిష్ట పరంతప. ఆ, మానసికమైన బలహీనత నీచమైనది అయినా వదిలేసిలే. వివేకానంద చెప్పింది అదే. క్లైబ్యం మాస్మగమః పార్థ నా ఏతత్వై ఉపపద్యతే. నువ్వు నపుంసకుడు కావద్దు, అటు ఇటు కాకుండా ఆలోచనలు చేయకూడదు, అటో ఇటో డిసైడ్ చేసుకో. ఇది నీకు పనికొచ్చేది కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని ఎంత స్పష్టంగా. మరి వీళ్ళంతా మళ్ళీ ఈ నవగ్రహాలు ఇప్పుడు విష్ణువు లాంటి, శివుడు లాంటి గొప్ప దేవతలే పూజిస్తున్నప్పుడు ఈ చిల్లర దేవుళ్ళు, చిల్లర గ్రహాలు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే వీటిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేసి వ్యాపారంగా మార్చేసి. ఇప్పుడు దేవతలు బయట ఉన్నారన్నా, లోపల దేవతలు బయట తెచ్చుకున్నానా, ఈ టాలెంట్స్ అన్ని ఈ శరీరం ఉన్నంత కాలం ఉపయోగపడేవి కదండి. అంతే, శరీరం టెంపరీ కదండి. ఇదన్నా ఆధ్యాత్మిక రంగంలో మీలాంటి వాళ్ళు అంటే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు మీరు. ఈ పుస్తకం చదువుతుంటే నాకు సత్యం గురించి నాకు చాలా అదే అనిపించింది. ఇంత పవర్ఫుల్గా అంటే ఇంత క్లారిటీగా ప్రతి దాన్ని కూడా ఇప్పుడు శ్లోకాల్లో అయినా సరే పెద్ద ఆధ్యాత్మిక. అది కాదండి, కామైస్తైర్ హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతా. అంటే జ్ఞానం తక్కువైన వాళ్ళే ఇతర దేవతలను ఆరాధన చేస్తున్నారు అన్నాడండి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్ అల్పమేధసాం. అంటే ఈ తక్కువ మేధస్సు ఉన్నవాళ్ళు, తక్కువ మేధ అంటే జ్ఞానం తక్కువ, వాళ్ళు దేవతల ఆరాధన చేసి ఆ దేవతల ద్వారా వీళ్ళు వచ్చే ఫలితం వచ్చి పోయేదే కానీ ఉండేది కాదు. దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. దేవతలను ఆరాధన చేసే వాళ్ళకి వచ్చిపోయే ఫలితం వస్తుంది, నన్ను పట్టుకుంటే శాశ్వతమైన స్వరూపాన్ని నువ్వు పొందుతావు అని ఎంత స్పష్టంగా చెప్పారు. కాకపోతే ఒకటి యథార్థంగా మీరు నేను కూడా మనం జ్ఞానులు అని అనుకుంటే పొరపాటు. కొంత జ్ఞానం తెలిసిన వాళ్ళమే, కొంత అజ్ఞానపు వాసనలు ఇష్టాయిష్టాలు మనలో ఉంటే అంతవరకు మనలో కూడా అజ్ఞానం ఉన్నట్టే. అందుకని అంతవరకు మనం కూడా ఒక చిన్న నమ్మకాన్ని కలిగి ఉంటే కూడా అది అందులో ఇరుక్కుపోకూడదు. నమ్మకం అనేది అజ్ఞాన మూర్ఖత్వం కాకూడదు. ఇది మనం పూర్తి జ్ఞానాన్ని జీర్ణించుకునే అంతవరకు ఏదో ఒక ఇష్టదేవత ఉంటుంది. ఇప్పుడు నాకు చిన్నప్పుడు శివుడు ఇష్టం, సో శివుడు. కానీ ఏ దేవుడు ఇష్టమో ఆ ఒక్క దేవుడినే పట్టుకొని కానీ 10 మంది దేవుళ్ళు ఉన్న చోటకి ఈ రోజుల్లో ఎట్లయిందండి. ఒకప్పుడు రామాలయం, శివాలయం ఉండేది, ఇప్పుడు ఒకే ఆలయంలో అన్ని దేవతలను పెడుతున్నారు. అంటే అనకూడదండి. భగవద్గీతలో 3 సార్లు నన్ను వ్యభిచరించని భక్తితో ఎవరైతే సేవిస్తారో అని 3 చోట్ల వాడాడండి. 13వ అధ్యాయం 11వ శ్లోకము, 14వ అధ్యాయం 26వ శ్లోకము, 18వ అధ్యాయం 33వ శ్లోకము. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. దృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన అవ్యభిచారిణ్యా ధృతిస్సాపార్థ సాత్వికీ. అంటే నీ మనసుని బుద్ధిని ఇష్టం వచ్చినట్టు వెళ్ళకుండా ధృతితో పట్టుదలతో కాసేపు మనసు వచ్చి ఈ కాసేపే కదా, ఈ కాసేపే కదా అంటది, నథింగ్ డూయింగ్ అన్నప్పుడే అది స్టేట్ అనన్యేనైవ యోగేనన్నా అవ్యభిచారేనన్నా రెండు ఒకటేనండి. అనన్యము అన్యము కానిది. ఇదే మాటలు అంటే ఇతర విషయాల్ని స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ బయట నుంచి తెచ్చుకున్న విషయాల్ని తెచ్చుకున్నట్టే వదిలిపెట్టి ఒక లోపల ఉన్న దాన్ని పట్టించుకోకుండా ఉంటే నువ్వు భగవంతుడితో ఉన్నట్టే. వాటిల్లో ఏమాత్రం ఇరుక్కుపోయినా మనం భగవంతుడికి అంటే ఆనందానికి, భగవంతుడు అంటే వేరు కాదండి, ఆనందమే భగవంతుడు. ఆనందో బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, ఆనందో బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. నేననేది సత్యం కాబట్టి ఆనంద స్వరూపం, నేననేది నారాయణుడు నాశనం కానిది. సో ఇంత ఈ నేను అనే దాన్ని గుర్తించక అందరిలోనూ 0 డిస్టెన్స్లో ఉన్నది. ఉపనిషత్ సారాంశం భగవద్గీత అంటారు కదా, ఉపనిషత్తులు చాలా ఉన్నాయి, వాటి సారాంశం అంతా భగవద్గీత. అయితే మీరు అట్లా అన్నారు కాబట్టి కేనోపనిషత్తు అనేది ఒకటి ఉంది, అది ఏం చెప్పిందో సూక్ష్మంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేనిని ఈ కళ్ళు చూడలేవో, నేను అనేదాన్ని ఈ కళ్ళు చూడలేవు, వివరణ నేను సపరేట్గా ఇస్తున్నా. దేనిని ఈ కళ్ళు చూడలేవో, ఈ కళ్ళు డైరెక్ట్గా ముఖం చూడకపోయినా అర్థంతో చూడవచ్చు, అవునా? కానీ నేననే దాన్ని మాత్రం కళ్ళు చూడలేవు. దేనిని కళ్ళు చూడలేవో, నేను నీ కళ్ళు చూడలేవు, దేని వలన ఈ కళ్ళు చూడగలుగుతున్నాయో, నేను చూస్తున్నాను అంటున్నావు, నేను సహాయం చేసుకొని. దేని నీ చెవులు వినలేవో, విని తెలుసుకోలేవు, దేని వలన నేను వల్ల ఈ చెవులు బయట విషయాలు వినగలుగుతున్నాయో దానినే, ఆ ఆధారాన్ని, ఆ నేనునే బ్రహ్మం అని తెలుసుకో.
చివరికి ఆ బ్రహ్మ ఎక్కడుంటాడని నువ్వు అనుకుంటాడేమో, ఆ బ్రహ్మం నేనే అని గ్రహించి బ్రహ్మగా మిగిలిపో, అహం బ్రహ్మస్మి అనే స్థితిలో ఉండిపో. ఇది కేనోపనిషత్తు మొత్తం అండి. ఒక ఉపనిషత్తు మొత్తం ఒక మాటలో చెప్పేశారు, నేనే బ్రహ్మము, ఆ బ్రహ్మము నేనే అని గుర్తించి బ్రహ్మగా మిగిలిపో అంటున్నాడు అండి. నేననేది లేకపోతే కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, ఏమి చేయలేవు కదా, మనసు పని చేయలేదు, ఏది పని చేయలేదు నేననేది లేకపోతే. ఎంత స్పష్టంగా ఉందండి. కానీ దాన్ని నేననేది నువ్వు గుర్తించలేకపోతావు, సత్యాన్ని గుర్తించలేకపోతావు. ఒక హరికథల్లో పెట్టకథలు అంటారు కదా, హరికథలు అంటే పెద్ద కథ నడుస్తూ మధ్యలో పెట్టకథలు వేస్తాడు. సరే, హరికథలన్నీ అలలు అనుకోండి, అంటే అల అంటే కాసేపు ఉంటుందండి, ఇది అల పుట్టి కాసేపు అట్టట్టట్టల్లి చివరికి పోద్ది. కానీ పిట్టకథలు మధ్యలో వచ్చిపోతాయి కదా, అంటే అల మీద బుడగలు ఉంటాయి కదా, అవి పిట్టకథలు అనుకోండి. కానీ అలలు పుట్టి పెరిగి నాశనం అయ్యాయే, దాని మీద బుడగలు కూడా ఇంకా తొందరగా నాశనం అయ్యాయే. అంటే జ అంటే పుట్టి, గత్ పోయాయి. అవునా? ఒకటేమో జగత్, అలా ఆ జగత్తులో ఇంకొక జగత్తు బుడగ. కరెక్టేనండి? ఈ జగత్తులో జగత్తు, హరికథలో పిట్టకథ, ఎన్ని జగత్తులు వచ్చి పుట్టిపోయాయి. జగత్ అంటే పుట్టిపోయేది. కానీ ఈ ఆలోచనలు వచ్చిపోతూ ఉంటే, ఎన్ని వచ్చిపోతూ ఉంటే నేననేది వచ్చిపోతుందా? నేను చూస్తున్నాననేది నేను చూడటం లేదు, చూస్తున్నాననేది వచ్చింది పోయింది, నేను వింటున్నాననేది వచ్చింది పోయింది, కానీ నేననేది పోయిందా? సో ఈ అలలు ఏ నీటితో ఏర్పడ్డదో, ఆ బుడగలు ఏ నీటితో ఏర్పడిందో, ఆ నీరు పుట్టిందా? ఆ నీరు పోయిందా? నీరు ఉన్నది ఉంటుంది, బుడగలు పుట్టినాయి పోయినాయి, వచ్చినాయి పోయినాయి. నేను అనేది రాలేదు, పోదు. నీరు శాశ్వతం. ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి, పుడుతున్నాయి పోతున్నాయి. పుట్టింది కాబట్టి జన్మించి, గత్ అంటే పోయింది, జగత్ అంటే పుట్టిపోయేది. గురువుగారు, ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా భగవద్గీత గురించి ఇంతవరకు ఎవరు ఈ రకంగా ఎవరు ఆలోచించి ఉండరు, ప్రశ్నలు కూడా వేసి ఉండరు, సమాధానాలు చెప్పి ఉండరు అన్నట్టుగా మీరు చాలా క్లారిటీగా చెప్తూ వచ్చారు. అనేకమైనటువంటి ఇంకా ఇలాంటి, అంటే ప్రతి శ్లోకంలోనూ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, అది భక్తి యోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, ఇంకో ఈ అన్నిటిలోనూ అద్భుతమైనటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే వ్యక్తిత్వ వికాసం, భగవద్గీతలో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాసము మరే దేంట్లోనూ లేదు అన్నటువంటి విధంగా ఈ పుస్తకం, మీ పుస్తకం చదివిన తర్వాత కూడా నాకు అర్థమైంది. ఇందులో శాశ్వతమైన సంపూర్ణం నేను అనే జ్ఞానం కలిగిన వాడు మరణము, ఆత్మన్యూనత అంటే ఇన్ఫీరియారిటీ లేని స్థితిని అనుభవిస్తూ జీవిస్తాడు. అదేవిధంగా చావు లేని చదువు అంటే చదివి 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 చావంగనీలను, చావు లేని చదువు చదవలేను, చదువు మర్మమెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి దానికి కూడా చాలా డెఫినేషన్స్ మీరు వివరణలో ఇస్తూ వచ్చారు. అంటే ఒక్క భగవద్గీత ఆధారంగా చేసుకొని దానిలో ఉన్నటువంటి ఎసెన్స్ని తీసుకొని అనేక ఉదాహరణలతో ఈ పుస్తకాన్ని చాలా అంటే ఒక ఉపయోగకరమైన విధంగా సత్యశోధన శక్తి సాధన అనే పుస్తకాన్ని రాశారన్న, రాసి కొన్ని లక్షల మందికి మీరు అందజేశారు. అయితే చివరిగా మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న ఏమిటంటే, ఇంత మంచి జ్ఞానాన్ని ఈ లక్షలాది మందికి కొన్ని లక్షల రూపాయలు మీ సొంత డబ్బు ఖర్చు పెట్టి మీరు తిరుగుతూ, అంటే మీ జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఏదో జీవితాన్ని దాదాపు 20-30 ఏళ్ళుగా ప్రచారం చేస్తూ నిస్వార్థంగా, కానీ మీరు పెట్టుకున్న స్వార్థ భారతి, తృప్తి పొందుతున్నానుగా, తృప్తి పొందుతున్నా, ఏదైతే నిజమైన ప్రయోజనం అది పొందుతున్నానుగా నేను. ఇప్పుడు భగవంతుడు కూడా అంతే కదా. నాకు అనిపించేది, ఆయన సృష్టిని ఎందుకు చేశాడు? ఆయన కూడా స్వార్థ భారతి, అంతే, ఆయన ఆనందం పొందడానికి. అంటే ఆయన జ్ఞాని, పరిపూర్ణ జ్ఞాని, పరబ్రహ్మ కాబట్టి ఆయన ఆనందం పొందటం, మిమ్మల్ని ఆనందమే ఆయన స్వరూపం, అంతే, ఆనందమే ఆయన స్వరూపం, ఆధారంగా ఉండటమే ఆయన నేచరు. అంటే మీరు ఆ విధంగా చేస్తూ అందరూ ఆ విధంగా ఉండాలి అని, సర్వేజన సుఖినో భవంతు అని అనేటువంటి ఒక దాని కదండి. ఇప్పుడు ఇది ఒక ఉపన్యాస సారాంశం ఉన్నట్టు కన్నా మీరు, ఇది నాకు తెలిసి అంటే ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి భారతదేశంలో ఉన్న భారతీయత కానీ, సనాతన ధర్మం కానీ, భక్తి మార్గము కానీ, దీన్ని చాలామంది వ్యాపారంగా మార్చేసి భ్రష్టపట్టించి అహంకారులుగా, వాళ్ళు ఆత్మయోగులు కాదు, ఏమీ కాదు, వాళ్ళు మేము ఆత్మయోగులు అని చెప్తున్నారు, ఆ ప్రవచనాలు చేస్తున్నారు, టీవీల్లో అన్నిట్లో మారంలోగించి ఒక వర్గాల్ని పోషిస్తూ, వాళ్ళు ఒక పీఠాలను కొంతమందిని చేస్తూ, కొంతమంది మీరు అన్నట్టుగా గుళ్ళోకి రానికుండా చేసి, హైందవ ధర్మానికి వాళ్ళే చేటు చేసి, హైందవ ధర్మాన్ని వాళ్ళే నాశనం చేసి,
ఈరోజు సనాతన ధర్మం అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన చివరిగా మీ కామెంట్ ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు నేను చెప్పాను, ఈ జ్ఞానాన్ని నలుగురికి అందిస్తున్నప్పుడు ఎలాంటి ఆనందం కలుగుతుందంటే, ఉదాహరణకి ఒక తల్లి కానీ ఇది కానీ ఎవరన్నా కొన్ని రోజులు దూరంగా ఉండి చాలా రోజుల తర్వాత కలుసుకుంటే వాళ్ళ కళ్ళమ్మడి నీళ్ళు కూడా వస్తాయి ఆనందంతో. అంటే నా ఇది కూడా చెప్తున్నానండి, ఒక్కొక్కటి అర్థమైనప్పుడు కలిగే ఆనందం, అది ఇంకొకళ్ళకి చెబుతుంటే వాళ్ళు పొందే ఆనందం వర్ణనాతీతం. లక్షల కోట్లున్నా అలాంటి ఆనందాన్ని పొందలేము. ఇది చూసిన తెలియని ఎవ్వరు కూడా దీన్ని కమర్షియల్గా లాభం కోసం వాడరండి. శరీర పోషణ కోసం పర్లేదు కానీ ఎందుకంటే ఆత్మానందాన్ని కలిగించేది, అనంతమైన శక్తిని కలిగించే. అసలు ఇప్పుడు నాకు మీరు భారతదేశం మొత్తం టోటల్ సర్వశక్తులతో నాకు హ్యాండ్ ఓవర్ చేశారనుకోండి, అబ్బా నేను గొప్ప అయ్యాను అనుకుంటే నేను గొప్ప కాలేదు, అధముణ్ణి అయ్యాను. ఎందుకంటే భారతదేశం మొత్తమే కాదు, ఈ ప్రపంచం మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చేశారనుకోండి, నేను వెరీ పవర్ఫుల్ అన్నాను అనుకోండి, ఈ సృష్టి మొత్తంలో ఈ భూమి ఎంత, భూమి మీద ఆవగిందంతో ఈ సృష్టి మొత్తంలో భూమి అంతే. అంటే ఈ ఆవగిందంత దాన్ని పట్టుకొని అనంతాన్ని నాది కాదనే కదా, ఇది నాది గొప్పటి గొప్ప అంటే తచ్చిమైంది నాది కాదనే కదా ఈ సృష్టిలో నేను నాదని అనుకున్నది. అంటే నువ్వు పరిమితిని అనుభవిస్తున్నావు, ఇదేది నేను కాదు, అసలు నేను అనే దానికి పరిమితి లేనప్పుడు నేను అనేది అనంతం. ఇది అందరిలో ఉన్న నేను ఒకటే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్యాలాక్సీలు అన్నీ కూడా ఈ నేనులోనే ఉన్నాయి. ఆకాశం కన్నా కూడా విశాలమైనది, ఆకాశం కన్నా కూడా సూక్ష్మమైనది, ఆకాశం వల్ల దేనికి అంటబడనిది, దేని చేత ఎఫెక్ట్ కాకుండా ఉన్నది. నేను 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 అని అనుకుంటున్నాము, ఏని మన ముఖ్యం అనుకున్నా నేనే. అయితే అంత సన్నిహితంగా అందరికీ అందుబాటులో ఉన్న దాన్ని అంత దూరం చేసుకుంటున్నాము. అహంకారం పొరపాటును కూడా వ్యక్తం కాని దాన్ని ఒక వ్యక్తమయ్యే దానిలోకి చూసే ప్రయత్నమే మూర్ఖత్వం, అజ్ఞానం. అజ్ఞానమే శూద్రత్వం, సుజ్ఞానమే బ్రహ్మం అనేడు శృతులను వినరా. అజ్ఞానముడికి వాల్మీకి సుజ్ఞానపు బ్రహ్మ కాదు చూడరవేమో అన్నాడు. ఏంటంటే ఇప్పుడైతే అండి ఏదన్నా దానికోసం ఎక్కడ అజ్ఞానం కొంచెం ఉంటుందో అక్కడే అహంకారం ఉంటుంది, దాన్నే మన స్వార్థం ఉంటుంది. అజ్ఞానం ఈజ్వల్ టు అహంకారం ఈజ్వల్ టు స్వార్థం అండి. ఆ స్వార్థం వల్లనే కొన్ని కోట్లాది మంది భారతీయులు భగవద్గీతలో ఇంత జ్ఞానం ఉంది మీరు చెప్తూ ఉంటే. ఏమండి ఈ అజ్ఞానం ఎంతవరకు దారితీస్తుందంటే తన రూపాయి లాభం కోసం వందల మంది ప్రాణాలు తీసేవాళ్ళు తయారవుతున్నారు. అంతే కదండి ఇప్పుడు జరుగుతుంది. అదే భగత్ సింగ్ 40 కోట్ల మంది జనాల కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా ఈ లివ్డ్ ఫర్ ఎవర్, ఆయన ఒక్క క్షణం కూడా మరణాన్ని అనుభవించలేదండి, గ్యారెంటీకి చెప్తాను. అంతే కదా, నో డెత్ ఫర్ హిమ్. నేను సత్యం అనేది గుర్తించాడు. శరీరం టెంపరీ, ఇవాళ రేపోద్దండి. ఈ షర్టు ఇవాళ రేపోద్ది, ఈ షర్టు ఇచ్చినేసినంత మాత్రం నేను పోయేది ఏం లేదు. అలానే ఈ శరీరం కూడా అంతే. 100 సంవత్సరాలుండి ఏది తిప్పలు పడుతూ చచ్చేదానికన్నా దీన్ని 40 కోట్ల మంది, ఆ రోజు 40-50 కోట్లు అనుకుంటా, నాకు తెలియదు, 40 కోట్ల మందికి ఉత్సాహాన్ని, శక్తిని, ధైర్యాన్ని కలిగించే విధంగా నా శరీరాన్ని నేను ఇవ్వగలిగితే అంతకన్నా అదృష్టం ఏంటండి? అట్లాంటి ఒక జ్ఞానాన్ని, అలాంటి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా డబ్బుల కోసం ఈ జ్ఞానాన్ని వాడుకోరండి. ఆయన మహాత్మా గాంధీ కూడా అంతే కదన్నా, భగవద్గీతని చాలా పారాయణ చేసి భగవద్గీత అని ఆయన చాలా ఇష్టపడేవారు. అంటే మీరు అన్నట్టుగా త్యాగులు కానీ యోగులు కానీ వీళ్ళంతా కూడా భగవద్గీతని చాలా ఫాలో అయ్యారు. ఒకటండి, గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి, అవును, కానీ అసలు సత్యం గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అవును. సో నేను అనేది ఒక్కటే సత్యం అని గుర్తించటమే జ్ఞానము. నేను తప్ప ఇంకేది సత్యం కాదు అని గుర్తించటమే జ్ఞానము. ఆ నేను సత్యం అనే దాన్ని మనసులో నిలబెట్టుకోవటమే ధర్మము. నేనుని గుర్తించటం జ్ఞానము. నేను అనే సత్యాన్ని గుర్తించటం జ్ఞానమైతే ఆ సత్యాన్ని మనసులో నిలబెట్టుకోవడం ద్వారా తృప్తిని అనుభవించటం ధర్మము. అదే సనాతన ధర్మం. చాలా ధన్యవాదాలు అన్న, అద్భుతంగా అనాలిసిస్ చేశాము. ముగింపు కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా దీని గురించి ఇంకా అనేకమైనటువంటి ఎపిసోడ్లు చేద్దాము. మన యొక్క స్టూడియోకి వచ్చి మీరు మీ అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని విత్ శ్లోకాలతో, భగవద్గీత శ్లోకాలతో పాటు అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా
శ్లోకాలు లిమిటెడ్గా వాడాము, ఎందుకంటే శ్లోకాల వల్ల కాకుండా కానీ శ్లోకాలు ఏదో చెప్పేసి కానీ కనిపించి చేయకుండా ఇప్పుడు విన్న వాళ్ళకు కూడా విన్న కొంచెం వాళ్ళకు అర్థమైన చాలా క్లారిటీ కొంచెం అర్థమైన కొద్దిగా సందేహాలు ఉండే అవకాశం ఉంటుంది. ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ మళ్ళీ వినే ఆ, ప్రయత్నం చేయాలి ఎక్కడన్నా కానీ. మళ్ళీ మళ్ళీ ఈ వింటారు. డెప్త్లో ఇంకా దీనిపైన ఏమన్నా అనుమానాలు అవి ఉన్నా కూడా నంబర్ ఇస్తాం కింద, వాళ్ళు వ్యక్తం చేసిన దానికి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో సమాధానము తప్పకుండా చెప్పి మొత్తానికి భగవద్గీతను విశ్వవ్యాప్తం చేయాలి. భగవద్గీత జ్ఞానాన్ని మీరు రాసినటువంటి సత్యశోధన శక్తి సాధన అనేటువంటి పుస్తకం ద్వారా, మీరు చేస్తున్నటువంటి మీ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తం చేయడానికి ఇక్కడ నుంచి ఒక కంకణబద్ధులై చెప్పి మేము సైతం అన్నట్టుగా తెలుగు వన్ ద్వారా మా యొక్క సహకారాన్ని మీకు పరిపూర్ణంగా అందిస్తామని తెలియజేస్తూ, మనం ఆ స్టూడియోకి వచ్చి ఇంత జ్ఞానాన్ని చాలా స్పష్టంగా సూటిగా మా యొక్క ప్రేక్షకులకు అందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సత్యాన్ని గురించి మాట్లాడుతూ కలవటమే సత్సంగం. ఇక ఆ సత్సంగం ఏంటో మీకు తెలుసు, సత్సంగత్వే నిస్సంగత్వం అన్నీ మీకు తెలిసిన విషయాలు. ఇదండి ఈ వారం మరి ముఖాముఖిలో అద్భుతమైన గ్రంథం భగవద్గీత గురించి, మరి ఆ భగవద్గీత పైన విస్తృత పరిశోధనలు చేసినటువంటి మరి ఈనాటి యోగి, అంటే ఒక జ్ఞానయోగి కర్మయోగి అనొచ్చు ఆయనను. ఇప్పటికీ ఆ అద్భుతమైనటువంటి జ్ఞాన యజ్ఞాన్ని కొనసాగిస్తూ లక్షలాది మంది విద్యార్థులకు, అనేక సంస్థలకు, అనేక ప్రాంతాల్లో అసలైనటువంటి జ్ఞానము భగవద్గీతను బేస్గా చేసుకొని ఆయన వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించాలి అని చెప్పేసి లక్షలాది మందికి జ్ఞానాన్ని పంచుతున్నటువంటి జ్ఞాన యోగి మన ఎడ్లపల్లి మరి మోహన్ రావు గారు ఈరోజు అద్భుతమైనటువంటి ఒక ఇంటర్వ్యూని మనకి ఇచ్చారు. ముఖాముఖిలో అన్ని విషయాలు తెలియజేశారు. వచ్చే వారం మరొక లెజెండ్తో కలిసి ముఖాముఖిని కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.